శ్రీ సత్యసాయి సేవా సంస్థల హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడైన శ్రీ ఎంబీఆర్ శేషసాయి గారిని, అదేవిధంగా శ్రీమతి సుధ గారిని, జాయింట్ స్టేట్ మహిళా విభాగ్ కోఆర్డినేటర్ గారు వారిని, తర్వాత ఈరోజు సమర్పణ కార్యక్రమంలో మనందరితో తన అనుభూతులను పంచుకోవడానికి విచ్చేసిన సోదరుడు బి రవితేజని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ, వారి శ్రీమతిని విజయశ్రీ గారిని వారిని కూడా ఆహ్వానిస్తూ, ఈనాటి సమర్పణ చేసేటువంటి విద్యార్థి యొక్క అదృష్టం ఏంటంటే అతని కూతురు కూడా అనంతపూర్ కాలేజీ స్టూడెంట్. ఆమెను కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ అందరినీ వేదిక మీదకి వచ్చి జ్యోతి పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు శ్రీ హెచ్జే దొర గారు, శ్రీ ఎంబీఆర్ శేషసాయి గారు, శ్రీమతి సుధ గారు, శ్రీ రవితేజ గారి ధర్మపత్ని, వారి కుమార్తె వేదికపైకి వచ్చి జ్యోతి పరిచయం చేయ అందరికీ సాయిరాం. ఒకనాడు కృష్ణుడు మురళిని వదిలివేసి గాఢంగా నిద్రపోతున్నట్టండి. అప్పుడు రాధ మురళి చెంతకు వెళ్ళి, ఇంతటి భాగ్యం నీకు ఎలా కలిగింది చెప్పవా అని అడిగిందిట. దీనికి ఎన్ని భజనలు చేశావు, ఎన్ని జాగరణలు చేశావు, ఎన్ని పూజలు చేశావు అని అడిగింది. అప్పుడు వేణువు ఇలా అందట, నేను అన్ని ఇంద్రియ వాంఛలు, అసూయ, దురాశ, అహంభావాలను విసర్జించాను. నాది అనేది ఏదీ లేదు. అదే ప్రభువు ప్రేమవాహిని నా ద్వారా స్పష్టంగా ప్రసరించాలని కోరుకున్నాను. అప్పుడు స్వామి, భగవంతుడు అనే ఆ శ్వాసను మాత్రమే పీల్చండి, అదే నిజమైన దివ్య జీవితం. అహంభావాన్ని వదిలి వేణువులా శూన్యంగా హృదయాన్ని ఉంచుకోండి. అప్పుడు ఖాళీగా ఉన్న మీ హృదయం అనే మురళిపై అద్భుతమైన మధురమైన రాగాలను భగవంతుడు పలికిస్తాడు అని చెప్పి స్వామి ఆ మురళికి చెప్పడం జరిగింది. ఈనాటి సమర్పణ కార్యక్రమంలో శ్రీ బి రవితేజ మనందరికీ సుపరిచితుడే. శ్రీ రవితేజ 1985, 1990 వరకు శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్లో బీఎస్సీ మరియు ఎంబీఏ చేశారు. వీరి తల్లిదండ్రులైన భైరవభట్ల రామబ్రహ్మం గారు, వారి ధర్మపత్ని శ్రీమతి లీలా సీతారాం గారు వీరిని రవితేజని స్వామి మార్గంలో ప్రవేశపెట్టి స్వామి వద్దకు, స్వామి దివ్య పద సన్నిధికి చేర్చారు. శ్రీ రవితేజ స్వామి సన్నిధిలో ఎన్నో కార్యక్రమాలలో వేణువాదన చేసేటువంటి భాగ్యాన్ని పొందినటువంటి విద్యార్థి. స్వామి ఆప్యాయంగా వీరిని ఫ్లూట్ బాయ్ అని పిలిచేవారు. వీరు స్వామితో పాటు చాలామంది విద్యార్థులు స్వామి ఎంపిక చేసి స్వామితో పాటు వారు వెళ్ళేటువంటి ప్రదేశాలకు తీసుకువెళ్ళిన సందర్భంలో 1986, 1989, 2007 సంవత్సరంలో స్వామి కొడైకెనాల్కి తీసుకువెళ్లారు. అదేవిధంగా 2007లో చెన్నైలో జరిగిన అతిరుద్ర మహాయజ్ఞానికి, 2009లో హడ్షి ముంబై అక్కడికి, తర్వాత 2010లో న్యూఢిల్లీ, సిమ్లా, ఈ వెళ్ళిన ప్రదేశాలకు అన్నిటికీ కూడా స్వామి ఈ విద్యార్థిని, మా సోదరుని తీసుకుని వెళ్ళి అక్కడ అతని చేత ఆ మురళి చేత వాయించేటువంటి భాగ్యాన్ని కలిగించారు. శ్రీ రవితేజ ప్రస్తుతం పుట్టపర్తి భక్త సహాయక సంఘంలో సీనియర్ మేనేజర్గా సేవలు అందిస్తున్నారు. ఈనాటి సమర్పణను స్వామితో తమకు లభించినటువంటి అనుభూతులను మనందరితో పంచుకోవాల్సిందిగా, ఈ 46వ సమర్పణ పుష్పాన్ని స్వామి పాదాల చెంత సమర్పించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ బి రవితేజ మీ అందరి కరతాళ ధ్వనులతో. సాయిరామ్.
లక్ష్మణాన్విత రామచంద్ర నమోస్తు, జనకరాట్సుత జానకీ సతిరమోస్తు, అనిల యమ శంకరేంద్రులారా నమోస్తు, అర్కశశి మరుద్గణములారా నమోస్తు. అనాధినాథుడు, ఆదిమధ్యాంతరహితుడు, సర్వజ్ఞుడు, సర్వదేవతాతీత స్వరూపుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు అనేక శతసహస్ర కోటి సాష్టాంగ దండ ప్రణామములు అర్పిస్తూ నన్ను నేను సమర్పించుకుంటున్నాను. అది 1978వ సంవత్సరం. ఒక పెద్ద మనిషి పుట్టపర్తిలో స్వామి దగ్గరికి వచ్చి ఒక క్యానన్ కెమెరాని స్వామికి ప్రజెంట్ చేశారు, సమర్పించారు. AE-1 SLR మోడల్. 76లో క్యానన్ కంపెనీ వాళ్ళు దాన్ని రిలీజ్ చేశారు, జపాన్. 78లో స్వామికి ఫస్ట్ కెమెరా ఆ పెద్ద మనిషి స్వామికి సమర్పించారు. అది తీసుకుని స్వామి అదేమిటో కొత్త పరికరం అని తెలియనట్లుగాను దాన్ని అటు ఇటు తిప్పి ఇటు తిప్పి ఉన్నట్టుండి తన వైపు ఆ లెన్స్ని తన వైపుగా పెట్టుకుని ఒక్కసారిగా నొక్కారు. సడన్గా ఫ్లాష్తో పాటు లైట్ వచ్చింది. అది ఉలిక్కి పడినట్టుగా స్వామి అలా చూసేసి దానివైపు ఒకసారి నవ్వి నువ్వు తీసుకో అని చెప్పేసి పక్కనే రాధాకృష్ణ గారని స్వామితో పాటే ఉండేవారు. ఆయన రాధాకృష్ణ గారు అని చెప్పేసి స్వామి స్టూడెంట్, తర్వాత స్వామి డ్రైవర్గా చేస్తూను స్వామితో పాటే స్వామి యొక్క సేవలన్నీ చేసుకుంటూ ఉండేవారు ఆయన రాధాకృష్ణ గారు. ఆయన చేతికి ఇచ్చి స్వామి, రాధాకృష్ణ నువ్వు దీన్ని గురించి తెలుసుకో, దీంట్లో ఫొటోస్ అవన్నీ ఉన్నాయి, ఫొటోస్ అన్నీ తీసేసి దాన్ని డెవలప్ చేసి తర్వాత నాకు చూపించు అని చెప్పేసి స్వామి రాధాకృష్ణ గారికి ఇచ్చారు. అది 24 స్నాప్స్ ఉన్నాయి దాంట్లోనూ. సరే, రాధాకృష్ణ గారు చాలా థరో మనిషి, దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుందామని చెప్పి ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ని తీసుకుని క్లియర్గా మొత్తం అంతా చదివి అంతా దాని విషయం అంతా తెలుసుకుని లెన్స్ ఎక్కడుంది, ఎలా క్లిక్ చేయాలి, ఎంత ఫోకస్ ఉంటుంది, ఎంత డిస్టెన్స్, ఆబ్జెక్ట్ నుంచి ఎంత డిస్టెన్స్ ఏమిటి అని మొత్తం అంతా ఆయన చూసి తర్వాత ప్రకృతి రమణీయాలు ఇవన్నీను మనం క్లిక్ చేసేసి చక్కగా స్వామి సృష్టిని స్వామికే చూపిద్దాము ఈ కెమెరాలో బంధించి అని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళి మిగతా 23 స్నాప్స్ 2-3 రోజుల్లో పూర్తి చేశారట. చేసి తర్వాత వెంటనే దాన్ని డెవలప్మెంట్కి బెంగళూరుకి పంపించారు. పంపించిన తర్వాత ఫోటోలు వచ్చినాయి. వచ్చాక స్వామి చేతికి ఇచ్చారు ఆయన డెవలప్ చేసిన వాళ్ళు. స్వామి ఆ కవర్ లోపల ఉన్నాయి ఆ పాజిటివ్స్ అవన్నీను, నెగిటివ్తో సహా. సో స్వామి ఆ కవర్ని ఆ పళంగా రాధాకృష్ణ గారి చేతిలో పెట్టి, రాధాకృష్ణ చూడు ఏమున్నాయి దీంట్లో అని చెప్పి అన్నారట. అవి చూసి ఆయన ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ ఆయన చాలా దిగ్భ్రాంతిపోయారు. చాలా ఆవేదన, చాలా బాధ, చాలా కష్టంగా అనిపించింది ఆయనకి. చూస్తున్నారు ఏమిటిది అంతాను అని చెప్పేసి. గమ్మత్ ఏం జరిగిందంటే ఏ ఫోటో సరిగా రాలేదు, అన్నీ బ్లాంక్ డార్క్గా ఉన్నాయట. ఫైనల్గా అన్నీ చూసి ఒక్క ఫోటో మాత్రం స్వామికి క్లోజప్ దగ్గరగా ఉండి స్వామి ఇలా చూస్తూ నవ్వుతూ ఆ లెన్స్ వైపు చూస్తూ ఒక్క ఫోటో వచ్చిందిట. మిగతా 23 స్నాప్స్ అన్నీ డార్క్ బ్లాక్. చూసి స్వామి ఏంటి అని చెప్పేసి స్వామి చేతిలో పెట్టారు. ఆయన పెడితే స్వామి వెంటనే అది చూసి ఏమిటి నీకు అర్థమైంది అన్నారట రాధాకృష్ణ గారితో. పక్కన మిగతా పెద్దలు కూడా ఉన్నారు. అంటే స్వామి దీని గురించి చాలా చదివాను, ఆయన భయకంపితుడు అయిపోతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు, ఎలా స్వామికి చెప్పాలి, ఏంటి అసలు వేస్ట్ అయిపోయినాయి 23 స్నాప్స్, ఆ రోజుల్లో చాలా కాస్ట్లీ కూడాను, అయ్యో ఎలాగా స్వామికి ఎలా సమాధానం చెప్పుకోవాలని చెప్పేసి చాలా కష్టపడుతున్నాడు ఆయన. అయితే స్వామి చూసి ఏం పర్వాలేదు, కానీ దీనివల్ల నీకు తెలిసిన సారాంశం ఏమిటి, దీనివల్ల నీకు తెలిసిన లెసన్ ఏమిటి, పాఠం ఏమిటి అని చెప్పేసి స్వామి అడిగారట. అంటే చేతులు జోడించి స్వామి నాకేం తెలియదు స్వామి, నా వల్ల తప్పేమన్నా జరిగితే క్షమించండి స్వామి అని చెప్పేసి ఆయన ప్రార్థిస్తున్నట్ట.
అప్పుడు స్వామి అన్నారు, ఇఫ్ యూ ఫోకస్ యువర్ కెమెరా టువర్డ్స్ ద వరల్డ్, ప్రకృతి వైపు, జగత్తు వైపు నీ కెమెరాని నువ్వు ఫోకస్ చేస్తే నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించినా దానిలో ఉన్నది శూన్యమే. భగవంతుడి వైపు ఒక్కసారి తిప్పి చూడు, ఒక్కసారి కరెక్ట్గా ఫోకస్ చేసి భగవంతుడి వైపు ఒక్కసారి తిప్పి చూడు, భగవంతుడు ఖచ్చితంగా దొరుకుతాడు అన్నారట స్వామి. స్వామి వైపు ఏదో కాకతాళీయంగా స్వామి అలా తీసి టక్మని క్లిక్ చేయగానే అదే అలా వచ్చేసింది అనుకుంటాం, కానీ ప్రతి దాంట్లోనూ, ప్రతి చిన్న దాంట్లోనూ స్వామి బ్రహ్మాండమైన లెసన్స్ నేర్పిస్తూ ఉంటారు. జగత్తు వైపు మనం తిరిగి 23 స్నాప్స్ ఆయన క్లిక్ చేశారు. జగత్తు వైపు తిరిగి మనం మన మనస్సుని జగత్తు వైపు తిరిగి ఏదో దీనికోసం ప్రాకులాడుతూ ఏదో మనం పొందేద్దాం, ఏదో కష్టపడదాం, మనం ప్రపంచంలో అది సాధిద్దాం, ఇది సాధిద్దాం అని చెప్పేసి మనం ఎంత కష్టపడినా కూడాను దొరికేది సారాంశం ఏమీ లేదు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నది చాలా సింపుల్గా, చాలా అర్థమయ్యేటట్లు సింపుల్గా, చాలా ఈజీగా స్వామి ఈ పాఠాన్ని మనకు నేర్పించారు. సో నెక్స్ట్ 1.5 hours పాటు స్వామి దయతో మనందరం స్వామి మీద ఫోకస్ చేసుకుని స్వామి గురించి ఆలోచిస్తూ స్వామి లీలా విశేషాలని, వినోదాలని మనం ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. నాటును బీజములనొకడు, వాటి ఫలమ్ములను పొందువాడు మరొకడవు. నాటును బీజములను ఒకడు, వాటి ఫలమ్ములను పొందువాడు మరొకడవు. నీటుగా పనిచేసి ఫలము మాట తలంపక, నీటుగా పనిచేసి ఫలము మాట తలంపక మనుటయే మాధవు గీతల్. ఈ పద్యాన్ని నాన్నగారు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన భైరవభట్ల రామబ్రహ్మశాస్త్రి గారు, చాలామందికి సుపరిచితులు ఇక్కడే, బివిఆర్ శాస్త్రి గారు అని చెప్పేసి, రామబ్రహ్మశాస్త్రి గారు అని చెప్పేసి అందరూ పిలిచేవారు. నాన్నగారు భర్తృహరి సుభాషితాలని తెలుగులో అనువదించి చాలా సరళీకృతమైన, సరళంగాను పద్యాల్లో రాశారు. దాంట్లోనే ఒక పద్యం ఇది. సారాంశం ఏంటంటే, ఒకళ్ళు బీజాన్ని నాటుతారు, దాని ఫలాలని మరొకళ్ళు అనుభవిస్తారు. కానీ నాటేవాళ్ళు వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, వాళ్ళ కర్తవ్యం ఏమిటి అంటే బీజాన్ని నాటడం అంతే. ఫలితాన్ని నేను అనుభవిస్తాను అని చెప్పేసి ఇవాళే నేను బీజాన్ని నాటుతాను అంటే అవ్వదు. అదేదో పాత సినిమాలో మనం ఘంటసాల గారి పాట కూడా విన్నాం. నాటేది ఒక్క మొక్క, వేసేది 100 కొమ్మ, కొమ్మ కొమ్మ విరగబూసె వేలాదిగా, ఇక కాయాలి బంగారు కాయలు, భోంచేయాలి మీ పిల్లకాయలు అని చెప్పేసి ఘంటసాల గారి పాట నా చిన్నతనంలో ఉన్నది. అట్లాగే మా తల్లిదండ్రులు వారి భక్తి బీజాల్ని, వారి యొక్క సుకృతాన్ని, వారి యొక్క మొత్తం ఆధ్యాత్మిక సంపదని వాళ్ళు నాటారు. ఆ ఫలితాల్ని వారి పిల్లలమైన మేమందరం అనుభవిస్తున్నాం ఇవాళ. వారి యొక్క ఆశీస్సుల ఫలమే, వారి యొక్క అనుగ్రహ ఆశీస్సుల ఫలితమే నేను స్వామికి సామీప్యాన్ని, లేకపోతే స్వామికి దగ్గరగా కూర్చోవడానికి ఆ యొక్క ప్రాక్సిమిటీకి నాకు కలిగిన సదవకాశం అని నేను ఎప్పుడు భావిస్తాను. ఈ విషయంలోనూ మనం ఒక సుకృతం చేసుకుని, మనం ఒక గొప్ప అదృష్టాన్ని చేసుకుని, లేకపోతే ఏదో నా పూర్వజన్మ సుకృతం అండి, నేను చాలా గొప్పలు చేసుకున్నానండి, అందుకని స్వామికి దగ్గరగా వచ్చానని మనం అనుకుంటే మాత్రం అది చాలా 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 ఇన్నోసెన్సే అవుతుంది. ఎందుకంటే ఒక సుకృతం భగవంతుడు సాక్షాత్తు, మీరు ఊహించుకోండి, మునులు ఎన్నో వేలాది సంవత్సరాలు, ఎన్నో వేల సంవత్సరాల పాటు వాళ్ళు తపస్సు చేస్తే ఒక్క అరక్షణం పాటు భగవంతుడు అలా ప్రత్యక్షమై వెళ్ళిపోయేవాడట. మనం పురాణాల్లో, గాథల్లోనూ చాలా చదువుకున్నాం మనం. అట్లాంటిది సాక్షాత్తు భగవానుడు అవతరించి మన దగ్గరుండి, మనకి చాలా దగ్గరగా ఆయన్ని తీసుకుని, ఆయన మనల్ని దగ్గర తీసుకుని ఇన్నిన్ని గొప్ప అవకాశాలు, దర్శన స్పర్శన సంభాషణలతో మనకి బ్రహ్మాండమైన అవకాశాలు ఇచ్చి, మహద్భాగ్యాన్ని ప్రసాదించి, మనల్ని అందరినీ బ్లెస్ చేసి, ఎన్నో వేల ఉపన్యాసాలు ఇచ్చి
స్వామి అలా అవతారాన్ని వచ్చారు అంటే నిజంగా మనం గొప్పతనం చేసుకుంటే, మన సుకృతం ఉంటే ఇట్లాంటివి జరిగేవి కావు. అది అంతా ఆయన అనుగ్రహమే, లేతే మన తల్లిదండ్రులు చేసుకున్న వాళ్ళ యొక్క కర్మ సుకృతాలే అంతే. అంతేకాని మన సొంతగా మనం చేసుకున్నదంటేనే బహుశా అది ఒక క్షణకాలానికి కూడా పూర్తి కాదు. నిజంగా నేను 10 ఏళ్ల పాటు నేను గొప్ప తపస్సు చేసినా కూడాను స్వామి దర్శనం చేసుకోవాలి, దర్శనం చేసుకునేంత మహద్భాగ్యం, ఆ అర్హత మనం సంపాదించలేము. అది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. స్వామికి దగ్గరగా వెళ్ళగలుగుతున్నాము అని చెప్పేసి అంటేను, నేను ఇవాళ పుట్టపర్తిలో చాలా రెగ్యులర్గా గమనిస్తూ ఉంటానండి. అందులో నా ప్రొఫెషన్ కూడాను హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్లో అన్నమాట. ఎంతోమంది ఉద్యోగం కావాలని ఎంతోమంది వస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళలోనూ, ప్రతి ఒక్కళ్ళలోనూ ఏదో ఒక గొప్ప అనుభవం, ఒక గొప్ప అనుభూతి, అంటే ఏదో విధంగా స్వామి వాళ్ళని లాక్కుంటారు దగ్గరికి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళ స్టోరీస్ అవి వింటూ ఉంటే, అరే వీళ్ళు ఎలా వచ్చారా స్వామి దగ్గరికి, భలే గమ్మత్తుగా ఉంది అని చెప్పేసి చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఏదో నా అంతటి నేను పుట్టపర్తికి వెళ్తున్నాను, నేను స్వామి దర్శనానికి చేసుకోవడానికి వెళ్తున్నాను, నేను వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ వస్తాను అని చెప్పేసి మనం అనుకుంటే అదంతా ఒక కళ్ళ, అది జరిగే పని కాదు. స్వామి సంకల్పం లేనిది, స్వామి యొక్క ఆశీస్సు లేనిది పుట్టపర్తి కాదు, శివం ప్రాంగణం కాదు, స్వామి సన్నిధికి మనం వెళ్ళటం అనేది ఇంపాసిబుల్, జరగని పని. ఇది స్వానుభవంగా నేను తెలుసుకున్నది, ఎంతోమంది ద్వారా నేను తెలుసుకున్న విషయం. సో ఆయన అనుగ్రహం లేనిది, తల్లిదండ్రుల అనుగ్రహం లేనిది మనం అసలు ఇంతవరకు మనం రాలేం. అందుకే నా తల్లిదండ్రులకి నమస్కారం చేస్తూ, మన ఫుడ్డు, మన దుడ్డు, మన బ్లడ్ సమస్తం అంతా స్వామి అంటూ ఉంటారు, అంతా మన తల్లిదండ్రుల అనుగ్రహ ప్రభావమే అని చెప్పేసి. దసరా యజ్ఞాల్లో ఒకసారి స్వామి చెప్తూ పితృయజ్ఞం గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నారు. పితృయజ్ఞం అంటే అదేదో పెద్ద మనం యజ్ఞం చేయటం, లేకపోతే ఎలా అగ్ని ముందు కూర్చుని సంస్కారం చేయటం లాంటిది అవసరం లేదు. నువ్వు తల్లిదండ్రులు నీకు ఇచ్చిన వారి యొక్క ఆదర్శాలని, వారి యొక్క ఆశయాలని మనం మన జీవితంలో ప్రతిరోజు మన దినచర్యలో మనం ప్రవేశపెట్టి మనం చేస్తూ, వారికి నచ్చే విధంగా మనం నడుచుకుంటూ, వారికి సేవ చేసుకుంటూ, ఆ కృతజ్ఞతతో మనం ఉండటమే అంతే చాలు. మనం చేసుకునే పితృయజ్ఞం వాళ్ళకి అని చెప్పేసి. సో అది ఎల్లప్పుడూ మనం మనసులో గుర్తుపెట్టుకుని వాళ్ళకి థ్యాంక్ఫుల్గా మనం ఉండాలి. ఒకసారి ఇన్ఫ్యాక్ట్ స్వామి కూడాను ఈ అంటే తల్లిదండ్రులకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఎన్నోసార్లు అఫ్కోర్స్ మా ఉపన్యాసాల్లో మనం వినే ఉంటాం. కానీ చాలాసార్లు నాకు కూడాను ఎన్నోసార్లు రిమైండ్ చేశారు స్వామి. ఉదాహరణకి 1991 సంవత్సరంలో అప్పటికి నా MBA అయిపోయింది. అయిపోయిన తర్వాత స్వామిని ప్రార్థించాను, స్వామి నేను పుట్టపర్తిలోనే ఉంటాను, మీ సేవలోనే ఉంటాను స్వామి అని ప్రార్థించాను. కొంతకాలం అటు చేసి ఇటు చేసి ఆడించి పాడించి హడావిడి చేసి ఫైనల్గా స్వామి ఒప్పుకున్నారు. ఒప్పుకుని గోకులంలో నాకు అక్కడ ఉద్యోగాన్ని ఇచ్చారు. 1 ఇయర్ చేశాను. 1 ఇయర్ చేసిన తర్వాత నాతో పాటు పనిచేసిన విద్యార్థులందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోయారు. ఏప్రిల్ సంవత్సరం వచ్చింది, 91 ఏప్రిల్. అప్పటికి స్వామి కొడైకెనాల్కి బయలుదేరుతున్నారు. ఆ రోజుల్లో ఎవ్రీ ఇయర్ సమ్మర్ టైంలో స్వామి కొడైకెనాల్కి, ఊటీకి వెళ్ళేవారు. సో 91 ప్రాంతంలోనూ కొడైకెనాల్కి వెళ్తున్నారు. స్వామి నేను ఒక్కడనే ఉన్నాను అనమాట. అప్పుడు ఇంకా పుట్టపర్తిలో ఆ టైంలోనూ స్వామి అటు వెళ్ళిన తర్వాత మిగతా భక్తులు కూడా చాలామంది పలసబడిపోతుంది. సో చాలామంది వారి ప్రదేశాలకి, ఊళ్ళకి వెళ్తారు. వెళ్ళగలిగిన వాళ్ళు స్వామితో పాటు కొడైకెనాల్ లేదా ఊటీ వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే స్వామి మరి నా సంగతి ఏమిటి, నేను కూడా రావచ్చు నా స్వామితో పాటు అని చెప్పేసి ప్రార్థించాను. లేదు, అప్పటికీ ఎన్నోసార్లు చెప్పారు, బట్ ఈసారి మాత్రం చాలా ఖండితంగా, చాలా గట్టిగా, లేదు, హైదరాబాద్ వెళ్ళు, తల్లిదండ్రుల సేవ చెయ్యి, లోకాన్ని చూసిరా, మళ్ళీ నేను తీసుకుంటాను అని అన్నారు. అది స్వామి యొక్క ఆజ్ఞగా తీసుకుని 91లో మళ్ళీ నేను ఇక్కడికి వచ్చానమాట. వచ్చి కొంతకాలం పనిచేసి లోకాన్ని చూసిరా అంటే నా లిమిటెడ్ ఆలోచనలో బహుశా స్వామి అదర్ దాన్ ఇండియా కూడా వెళ్ళమన్నారేమో అన్న ఉద్దేశంతోనూ అమెరికా కూడా వెళ్ళి తర్వాత తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత అది కూడా స్వామి లీలలే అనుకోండి. రావటం కూడాను స్వామి వల్లనే, స్వామి యొక్క సంకల్పంతోనే ఇండియాకి రావడం జరిగింది.
వచ్చిన తర్వాత కూడాను ఎప్పుడెప్పుడు మళ్ళీ గూటికి చేరదామా, ఎప్పుడెప్పుడు మళ్ళీ పుట్టపర్తికి వెళ్ళిపోదామా అన్న ఆలోచనలోనే ఉన్నాను. అవకాశం వచ్చినప్పుడల్లాను పుట్టపర్తికి వెళ్తూ ఉండేవాడిని. వెళ్తున్నప్పుడల్లాను అదృష్టం ప్రకారం, నా మహద్భాగ్యం, స్వామి నాకు ఇచ్చిన అవకాశం ప్రకారం భజన్ గ్రూప్లో కూర్చుని నేను ఫ్లూట్ అది వాయిస్తుండేవాడిని. 2005 టైంలో మళ్ళీను రీకనెక్ట్ అని MBA వాళ్ళకి, ఎక్స్ స్టూడెంట్స్ ఆఫ్ MBA వాళ్ళకి ప్రోగ్రామ్ జరిగింది. అంటే MBA గ్రాడ్యుయేట్స్ అందరినీ పిలిచారనమాట. ఆ ఇయర్లోను 25 ఇయర్స్ ఆఫ్ MBA స్టార్ట్ చేసి అయ్యిందనమాట అప్పటికి. సో సిల్వర్ జూబ్లీ అని చెప్పేసి మొత్తం అందరినీ పిలిచారు. పిలిచినప్పుడు నేను కూడా MBA పూర్తి చేసిన వాడిని, అక్కడే ఉన్నాను. మా అందరికీ స్వామి పాద నమస్కారాలు ఇచ్చారు భజన హాల్లో. ఇస్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చి, ఏమిరా ఇంకా ఎంతకాలం నువ్వు ఇక్కడ, వెళ్ళు హైదరాబాద్కి వెళ్ళు అని అన్నారు. అంటే లేదు స్వామి, ఇంకా స్వామి చెప్పినట్లుగానే స్వామి పాదాల దగ్గర ఇక్కడే పుట్టపర్తిలోనే స్వామి దగ్గరే సేవ చేసుకుంటూ ఉంటాను స్వామి అని చెప్పేసి ప్రార్థించాను. ప్రార్థిస్తే లేదు లేదు వెళ్ళు వెళ్ళు, నేను తల్లిదండ్రులు సేవ చేసుకోమన్నాను కదా, వెళ్ళు అన్నారు. అవును స్వామి వెళ్ళాను, మీ ఆజ్ఞ ప్రకారం అప్పుడు వెళ్ళాను అని చెప్పి ఏదో పెద్ద మహానుభావులాగా, స్వామి 14 ఏళ్ల పాటు నేను బయట ఉన్నాను స్వామి, వనవాసం లాగానే అయింది స్వామి, మళ్ళీ వెనక్కి తీసుకోండి స్వామి దయచేసి అంటే, 14 ఏళ్ళు వెళ్ళావా, ఎందుకు వెళ్ళావు అసలు మొదలు అని అన్నారు. మళ్ళీ స్వామి మీరే కదా తల్లిదండ్రులు సేవ చేసుకోమన్నారు. అయితే మంచిదైతే సంతోషం అని చెప్పేసి ఉండమన్నారు. ఆ తర్వాత భక్త సాయక్ డివిజన్లో దీంట్లోనూ సాధనా ట్రస్ట్లో ప్రస్తుతం పనిచేయడానికి అవకాశం ఇచ్చారు స్వామి సేవ చేసుకోవడానికి. అది వేరే విషయం. సో అంటే ఏంటంటే ప్రతిసారి తల్లిదండ్రులకి సేవ చేయాలి, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఉండాలి అని చెప్పేసి స్వామి ఆ పాయింట్ మాత్రం ఎప్పటికీ మనకి పిల్లలందరికీ వీళ్ళందరికీ డ్రైవ్ చేస్తూనే ఉంటారు, స్టూడెంట్స్కి అందరికీను. ఏ వేదాంతము చదివినా, ఏ విద్వాంసులను అడిగిన ఎరుగనదిది. ఏ వేదాంతము చదివినా, ఏ విద్వాంసులను అడిగిన ఎరుగనదిది. ఆ దేవుని కడు నమ్మికతో భావింపక కలుగబోవు ఫలములటంచున్. ఏ వేదాంతము చదివిన, ఏ విద్వాంసులను అడిగిన నెరుగనిదిది. ఆ దేవుని కడునమ్మికతో భావింపక కలుగబోవు ఫలములటంచున్. ఎవరిని అడిగినా కానీ భగవంతుడి మీద పూర్తి నమ్మకంతో ఆయన దగ్గరికి మనం వెళ్ళలేకపోతే అసలు ఈ జీవితానికి ఒక అర్థం అంటూ ఉండదు. భగవంతుడు మనకి జన్మనిచ్చింది ఆయన దగ్గరికి చేరుకోవడానికే. ఈ విషయాన్ని మనం ఎంత తొందరగా గ్రహించి, ఎంత తొందరగా మనం ఆయనకి దగ్గరగా చేరగలగమో అంత తొందరగా మనకి ఆ విముక్తి లభిస్తుంది. ముక్తి అంటే ఏదో చనిపోయిన తర్వాత, ప్రాణాన్ని వదిలేసిన తర్వాత వెళ్ళటం అనేది కాదు అని స్వామి ఎంతో చెప్పారు మనకి. ఈ విషయం గురించి చాలా చాలా డీటెయిల్డ్గా ఉపన్యాసాలు ఇచ్చారు స్వామి. దగ్గరగా వెళ్ళటము అంటే ఏంటి? స్వామికి ఫిజికల్గా దగ్గరగా వెళ్ళటమా? అది కూడా ఒకటే. ఎంతోమంది నన్ను అడిగారు, ఓకే అమెరికాకి వెళ్ళావు నువ్వు, అక్కడ బ్రహ్మాండంగా ఉద్యోగాలు అవన్నీ చేసావు, మరి ఎందుకయ్యా వదిలేసి వచ్చేసావు, వచ్చేసి అన్నీ వదులుకుని పుట్టపర్తికి వెళ్ళి ఎందుకయ్యా కూర్చున్నావు అన్నాను అని చాలామంది అడిగారు, ఇప్పటికీ అడుగుతూనే ఉంటారు. నాకు ఇది వినయంగా నేను చెప్తున్నదండి, దయచేసి అర్థం చేసుకోండి. ఒక పక్కన నీకు బంగారాలు, వెండి, సమస్తం ఒక పక్కన పెట్టి, రెండో వైపు భగవంతుడిని పెట్టి నీకేది కావాలి అని చూస్ చేసుకోమంటే ఎవరైనా ఏది చూస్ చేసుకుంటారండి? సాక్షాత్తు భగవంతుడినే కదా. ఓ పక్కన స్వామి మనకి ఈ జన్మలో మనందరితో పాటు సమకాలీనులై స్వామి అవతరించి మనం పుట్టపర్తికి వచ్చి ఇక్కడ ఉండి మనతో పాటు ఉండి మనతో ఆడుతూ పాడుతూ మనకి అన్నీ నేర్పిస్తూ తన దగ్గరికి తీసుకోవడానికి తను ఉంటే, మనం ఇంకా ఎక్కడో ఉండి ఏదో చేస్తూను ఎక్కడో అమెరికాలలో ఉండి ఇంకో చోట ఉండాల్సిన అవసరం ఏముంది? ఈ ఆలోచనతోనే నేను ప్రయత్నం చేశాను, ఈ ఆలోచనతోనే ఎప్పుడూ ప్రార్థించేవాడిని. ఒకసారి యాక్చువల్గా అమెరికాలో ఉన్నప్పుడే స్వామికి రెగ్యులర్గా లెటర్స్ అవి రాస్తుండేవాడిని. అమెరికాలో ఉన్నప్పుడే స్వామికి ఉత్తరం రాశాను. రాసిన తర్వాత ఆ ఉత్తరాన్ని తీసుకొచ్చి స్వామి పుట్టపర్తిలో వచ్చిన తర్వాత భజన్ హాల్లోకి తీసుకొచ్చి, ఇదిగో మన ఫ్లూట్ బాయ్ రాశాడు రా అని చెప్పేసి మిగతా వాళ్ళందరికీ చదివారట. దాంట్లో రాశాను, స్వామి మీరు ఎటువంటి సేవ ఇచ్చినా పర్వాలేదు స్వామి, దయచేసి నన్ను మాత్రం దగ్గర తీసుకోండి స్వామి అని చెప్పేసి. అదంతా చదువుతూనే ఇంకా డీటెయిల్గా చదివారు స్వామి. స్వామి పుట్టపర్తిలో మీరు ఏమి ఇచ్చినా పర్లేదు, ప్రశాంతి నిలయం రోడ్లు ఊడమన్నా ఊడుస్తాను స్వామి అంటూను ప్రార్థించాను.
స్వామిది నవ్వి, దుర్మార్గుడు, MBA చదివించింది వీడిని ఎందుకా అని చెప్పేసి స్వామి తిట్టారట, దున్నపోతు అంటూ. అయితే స్వామి చూసేది మనలోని ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ద డివోషన్, ఆ యొక్క భక్తిలో ఉన్న గాఢమైన ఆ ప్రేమ ఉందా లేదా అని చెప్పేసి, ఆ నిజమైన భక్తి అది ఉందా లేదా అని చెప్పేసి స్వామి ఎల్లప్పుడూ మనల్ని పరీక్షిస్తూ ఉంటారండి. పురాణాల్లో మనం చూసాం, భక్త ప్రహ్లాదుడు లేదా తుకారాం బొందితో స్వర్గానికి వెళ్ళాడు ఆయన. వీళ్ళందరిలోనూ ఎన్నో కథలు మనం చదువుకుంటూ ఉంటాం. వీళ్ళందరిలోనూ మనం కామన్గా చూసేది ఏంటి? భగవంతుడి మీద వాళ్ళు భౌతికంగా ఎన్ని కష్టాలకైనా ఓర్చుంటారు, కానీ ఫైనల్గా వాళ్ళలో ఉన్న ఒకే ఒక్క జనరల్ కామన్గా మనం చూసేది ఏంటంటే భగవంతుడి మీద ఉన్న అనన్యమైన ప్రేమ. స్వామి ఎన్నోసార్లు గోపికల భక్తిని స్వామిని ప్రశంసిస్తూ స్వామి ఒకటే మాట అంటారు, వాళ్ళది అనన్య ప్రేమ, అనన్య భక్తి అంటారు. అంటే ఒకానొక టైంలో స్వామి రాధభక్తి గురించి చెప్తూ, రాధ అనే పదాన్ని మీరు ఇంగ్లీష్లో రాస్తే RADA అని కూడా రాయవచ్చు. RADA ఒక డైమండ్ షేప్లో మీరందరూ దయచేసి ఊహించుకుంటే RADA అని ఊహించుకుంటే, R అంటే రాధ యొక్క భక్తి, DAR అంటే ఆధార్, రాధ యొక్క ఆధారము, DARA అంటే ధార, ARAD అంటే ఆరాధన. రాధ యొక్క ఆధారము ధార ఆరాధన అని స్వామి చెప్పారు. యాక్చువల్గా ఇది జరిగింది ఏంటంటే, రాధాకృష్ణ అనే డ్రామా స్వామి 1985లో 60th బర్త్డే టైంలోనూ స్వామి రాశారు. ఆ టైంలో రాధ యొక్క భక్తి ఎటువంటిది అని చెప్పేసి చెప్తూ, ఒక నీళ్ళని మనం పోస్తే ఏదన్నా పైనుంచి ఒక మగ్గులో నీళ్ళు తీసుకుని బకెట్లో పోస్తూ ఉంటే మధ్యలో ఆగిపోయి అట్లా వచ్చే అవకాశం ఉంది. కానీ ఒక తైలధార లేకపోతే ఒక తేనె మనం పోస్తూ ఉంటే అది మధ్యలో ఆగదు. సో అటువంటి ధారగా వచ్చే ఆరాధన అంటే కృష్ణుడి పట్ల రాధకి అటువంటి ధారలాగా, అటువంటి తిలధారలాగా, లేకపోతే ఒక తేనె లాంటి ధారలాగా స్వామి పట్ల అనన్య ప్రేమని, అనన్య భక్తిని కలిగి ఉండేది రాధ అని చెప్పేసి స్వామి అలా చెప్పారు. అటువంటి భక్తిని మనం పొందాలి అన్న ఉద్దేశంతోనే స్వామి ఎల్లప్పుడూ మనకి ఇవన్నీ ఉపన్యాసాల ద్వారా ఈ భక్తి యొక్క గొప్పతనాన్ని మనకి ప్రబోధిస్తూ వచ్చారు. ఆ స్టేజ్కి మనం చేరుకోగలిగితే బ్రహ్మాండం, ఇంకా సాక్షాత్తు భగవంతుడిలో కలవటమే. అవకాశాలు, అనుభవాలు ఇవన్నీను అందరినీ పిలిచి ఈ విధంగా స్టూడెంట్స్ లాగానో లేకపోతే రకరకాలు పూర్వకాలంలో మన పెద్దలందరికీ, భక్తులకి, సేవాదల్స్కి చాలామందికి గొప్ప గొప్ప అవకాశాలు ఇచ్చారు భౌతికంగా వాళ్ళకి దగ్గర తీసుకుని. ఐ విల్ గివ్ యూ వాట్ యు వాంట్ సో దట్ యూ టేక్ వాట్ ఐ హ్యావ్ కమ్ టు గివ్ యూ అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పారు. మీరు అడిగేది నేను ఇస్తాను, ఎందుకంటే నేను ఇచ్చినప్పుడు అప్పుడు అది కావాలని మీరు నా దగ్గరకు వస్తారు, వచ్చినప్పుడు నేను ఇవ్వాల్సింది ఏదైతే ఉందో అది మీకు ఇస్తాను అని చెప్పేసి స్వామి ఆ ఉద్దేశంతోనూ స్వామి చాలామందిని దగ్గర తీసుకుంటారు. అట్లాంటి అనుభవాలు, అట్లాంటి బ్రహ్మాండమైన అనుభూతులు ఇచ్చిన వాళ్ళలో భగవంతుడు నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. అదేవిధంగా మొదలైంది నాకు కూడా ఈ స్వామి దగ్గరికి వెళ్ళే జర్నీ. శివానికి నేను కొత్తవాడిని కాదు, నాకు శివం కొత్తది కాదండి. ఇది నా పుట్టినిల్లు, ఇది నా పుట్టి పెరిగిన నా స్కూల్ లాంటిది. ఇది ఇంగ్లీష్లో ఆల్మా మేటర్ అంటారు. బహుశా చాలామందికి తెలియకపోవచ్చును, బట్ లిటరల్గా నేను పుట్టినప్పటి నుంచి శివంలో ఆడుతూ పాడుతూ పెరిగాను. మన తమ్ముళ్ళందరికీ తెలుసును. ఇక్కడ 70లలో స్వామి వస్తున్నప్పుడు ఇక్కడంతాను పండాల్స్ అవన్నీ వేసేవారు, టెంట్స్ అవన్నీ. స్వామి మధ్యలోంచి దర్శనం ఇస్తూ ఉండేవారు. ఆ గట్టు మించి కూడా నడుస్తూ దర్శనం ఇచ్చేవాళ్ళు. ఆ రోడ్డు మీద అంతాను డివోటీస్ అంతా నిండిపోయి ఉండేవారు. సో అలా వస్తున్నప్పుడు అమ్మ నన్ను ఎత్తుకుని, చిన్నప్పుడు అమ్మ నన్ను ఎత్తుకుని అక్కడెక్కడో లేడీస్లో అక్కడ అదుగో స్వామి అక్కడ ఉన్నారని చెప్పేసి ఇక్కడ పైనుంచి స్వామి అలా నడుస్తున్నప్పుడు, లేకపోతే పైన సుప్రభాత దర్శనంలో ఈ పైన షట్టర్ని ఓపెన్ చేసినప్పుడు సుప్రభాత దర్శనంలోనూ స్వామిని అలా చూపించేది అమ్మ నన్ను. ఆ విధంగా మొట్టమొదటిసారి స్వామిని చూపించింది అమ్మ. ఆ తర్వాత
శివం కన్స్ట్రక్షన్ టైంలోనూ ఎర్లీ 70s, 70, 71, 72 ఆ టైంలోనూ ఇదంతాను వర్క్స్ చేస్తున్నప్పుడు అప్పటికే మా పినతండ్రి గారు శ్రీ ఆర్ఎం కృష్ణారావు గారు, వారు మనందరికీ సుపరిచితులే, మా పినతండ్రి గారు వారి గైడెన్స్లో వారి ద్వారా మా ఫ్యామిలీ అంతాను స్వామికి దగ్గర కావడం జరిగింది. వారి ప్రోద్బలంతో, వారి ప్రోత్సాహంతో మా పెద్దన్నయ్య గారు ఆయన్ని ఎంకరేజ్ చేసి, జయరాం చాలా సిన్సియర్ మ్యాన్, వాడిని కూడా సేవాదల్లో చేర్పిస్తే బ్రహ్మాండంగా మంచి వృద్ధిలోకి వస్తాడు అని చెప్పేసి వారు మొదలు జయరాం అంటే మా పెద్దన్నయ్య గారు ఆయన్ని సేవాదల్గా చేర్పించారు. ఆ టైంలో శివం ఈ ప్రాంగణం అంతాను చదును చేసి కన్స్ట్రక్షన్కి అంతా చేస్తున్నారనమాట. అయితే ఆ డిసిప్లిన్లోను, సేవాదల్లో ఉన్న డిసిప్లిన్, తర్వాత ఆ రోజుల్లో చాలా స్ట్రిక్ట్గాను వాళ్ళు పాటిస్తున్న విధానాల్ని అవి చూసి చాలా ఇంప్రెస్ అయిపోయారు పెద్దన్నయ్య. కానీ ఏంటంటే తన ఉద్యోగరీత్యా, తర్వాత తన చదువుల రీత్యా వేరే దేశాలకి, వేరే చోటికి వెళ్ళవలసి వచ్చింది. కానీ అన్నయ్య వెళ్ళిపోతూ మా మూడో అన్నయ్య గారు కృష్ణమోహన్ గారు ఆయన్ని స్వామి పుట్టపర్తికి శివంకి ఇంట్రడ్యూస్ చేసి వెళ్ళారు. అప్పటికే మా ఫ్యామిలీలోనూ అమ్మ ఆశీస్సుల వల్ల కృష్ణమోహన్ గారు మంచి గాయకుడుగా, అప్పటికి ఘంటసాలగా మా ఫ్యామిలీస్లో ఒక ఘంటసాలగా మేము అందరం అనుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఘంటసాల గారి పాటలు అవన్నీ పాడుతూ ఉండేవారు అన్నయ్య గారు. అన్నయ్యని ఇంట్రడ్యూస్ చేసి వెళ్ళిపోయాడు మా పెద్దన్నయ్య గారు. అప్పుడు చిక్కడపల్లిలో ఉండేవాళ్ళం, ఇంకా నా చిన్నతనం అదంతాను. అయితే అన్నయ్య భజన్స్కి సండే నాడు, గురువారాలు అన్నయ్య ఇక్కడికి వస్తూ ఉండేవాడు. వచ్చినప్పుడల్లాను కాలేజ్ తర్వాత ఇక్కడికి వస్తూ ఉండేవాడు. వచ్చిన తర్వాత కీర్తిశేషులు మన భజన్ గురువు గారు శ్రీ సూర్యనారాయణమూర్తి గారు, ఆయన అన్నయ్యని ప్రోత్సహించి పోళ్ళని భజన్స్ నేర్పించి, నీకు మంచి ఫ్యూచర్ ఉందయ్యా, నువ్వు స్వామికి చాలా దగ్గరగా పాడగలవు, నీకు గొంతులో మంచి భావం ఉంది, భక్తి ఉంది, ఇంప్రూవ్ చేసుకో అని చెప్పేసి చాలా భజనలు నేర్పించి ఆయనే అన్నయ్యని కూడా ఎంకరేజ్ చేశారు. అప్పటి నుంచి ఆయన భజన్ గ్రూప్ లీడర్ అంటూనే అన్నయ్యని తర్వాత భజన్ గ్రూప్ లీడర్ చేసి వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ స్వామి సమక్షంలో, సన్నిధిలో ఎన్నోసార్లు పుట్టపర్తిలో కూడా ఇచ్చారు, మనందరికీ తెలిసిన విషయం. అయితే అన్నయ్య ఇక్కడికి వచ్చి ఈ గురువారం, ఆదివారం భజనలు అవి చేసిన తర్వాత ఇంటికి వచ్చి అమ్మకి, నాకు, మా సిస్టర్ ఉషకి కథలుగా రకరకాలుగా మిరకల్స్ అవి చెప్పేవాడు అనమాట. ఇదిగో ఇట్లా జరిగింది, ఇదిగో పలానా ఫారినర్ ఆయన ఫ్లైట్లో వెళ్తుంటే పాల్ అనే ఆయన బాగా తలనొప్పి వచ్చింది, అది తగ్గించుకోలేకపోయాడు. ఇవన్నీ మనం అద్భుతమూర్తిలో హవార్డ్ మర్ఫెట్ రాసిన మ్యాన్ ఆఫ్ మిరకల్స్లో అవన్నీ చదివాం, వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ బుక్స్ అవి. సో అవి ఇక్కడికి వచ్చి ఇవన్నీ తెలుసుకుని అన్నయ్య మా ఇంటికి వచ్చి మాకు కథలుగా చెప్తూ ఉండేవాడు. అవి వింటూను భలే సరదాగా ఉండేది, చాలా ఇంప్రెసివ్గా కూడా ఉండేది. ఆహా, స్వామి సన్నిధి నాకు ఇలాగ జరిగితే బాగుంటుందే, అయ్యో స్వామికి నేను కూడా దగ్గర అయితే బాగుంటుందే అన్న ఆలోచన, ఆ సీడ్ అప్పుడే పడింది నాకు. ఆ తర్వాత నా 10th క్లాస్ టైంలోనూ నేను కూడా నా అన్నయ్యతో పాటు రెగ్యులర్గా వచ్చేవాడిని. అన్నయ్య లూనా తీసుకుని, అప్పట్లో మేము మళ్ళీ మల్కాజ్గిరికి షిఫ్ట్ అయ్యాం. లూనా మీద వస్తూ అన్నయ్యతో పాటు నేను లూనా మీద అన్నయ్యకి సపోర్ట్గా వచ్చేవాడిని. వచ్చి భజనలలో నేను పార్టిసిపేట్ చేసేవాడిని. కానీ నాకు పెద్దగా ఫ్లూట్ అప్పుడు వాయించడం చేత కాదు. కానీ ఇంప్రూవ్ చేసుకోరా ఏదో ఒకటి అని చెప్పేసి అన్నయ్య కూర్చోబెట్టేవాడు. అట్లాగే గురువుగారు మూర్తి గారు కూడా, సూర్యనారాయణమూర్తి గారు కూడాను చాలా ఎంకరేజ్ చేసేవారు. నాకు బాగా గుర్తు, ఈ లాన్స్లో అక్కడ కూర్చుని వీళ్ళంతా భజన ప్రాక్టీస్ చేస్తుంటే వెనకాల కుయ్యమంటూ వాయిస్తూ ఉండేవాడిని నేను. అంటే అయితేజ కొంచెం ఇంప్రూవ్ చేసుకో, బాగా ప్రాక్టీస్ చేయి అని ఆయన ఇంకా ముఖ కవళికలు ఆయన చెప్తున్నట్టు ఇంకా నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. బాగా ఉంది కానీ ప్రాక్టీస్ చేయి అంటూ ఉండేవారు. అప్పట్లో అంత ఫ్లెక్సిబిలిటీ కానీ లేకపోతే ఫ్లూట్ గురించి కానీ అంత నాకు తెలియదు. మ్యూజిక్లో అమ్మ ఆశీస్సుల వల్ల అందరికీనూ సంగీతం అనేది అబ్బింది. కానీ ఫ్లూట్ అనేది మా పెద్దన్నయ్య గారు వాయిస్తూ ఉంటారు ఇప్పుడు కూడాను. ఆయన ద్వారా ఆయన వాయిస్తుంటే ఏదో సరదాగా ఉంది అని చెప్పేసి చిన్నగా నేను ఫ్లూట్ తీసుకుని సింపుల్ మన సినిమా పాటలు వాయించేవాడిని తప్పితే అంతకన్నా నాకు పెద్ద ప్రవేశం లేదు. క్లాసికల్గా నేర్చుకోను లేదు ఎప్పుడు. సో అదే అంటుంటాను, నా మొదటి గురువు సంగీతపరంగా అయితే అమ్మ, ఫ్లూట్ పట్టుకోవడం ఎలాగా, దాంట్లో వాయించడం ఎలాగా అనేది మా పెద్దన్నయ్య అయితే, యాక్చువల్గా వాయించడం అని నేర్పించేది అఫ్కోర్స్ భగవంతుడే, స్వామి. అయితే భజన్స్ అవి వాయించడం నేను ప్రయత్నం చేసేవాడిని. ఆ టైంలోనే శివంలో
భజన్ గ్రూప్లో ఆడిషన్స్ జరిగినాయి. ఆడిషన్స్ జరిగితే న్యాచురల్గా ఫ్లూట్ వాయించడానికి ఎవరూ లేరు ఆ టైంలోనూ. నేను ఉన్నాను. నేను కూడా ఆడిషన్ ఇస్తాను అని చెప్పేసి ముందుకు వచ్చానమాట. వస్తే భజన్ హాల్లోనే ఇక్కడే అగైన్ పెద్దవాళ్ళు మూర్తి గారు, తర్వాత ఆ టైంలో సుధాకర్ గారు అని పాడుతూ ఉండేవారు. సుధాకర్ గారు, అన్నయ్య, మిగతా పెద్దవాళ్ళు శ్యాంప్రసాద్ గారు, వీళ్ళంతా అక్కడ కూర్చుని జడ్జెస్గా ఓ పక్కన కూర్చున్నారు. ఇంకా ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్ సింగర్స్ వాళ్ళంతా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ విడివిడిగా ఇక్కడ కూర్చున్నారనమాట. సరే వాళ్ళు అందరూ రకరకాల భజన్స్ పాడారు. కొంతమందిని సెలెక్ట్ చేశారు. అయిన తర్వాత ఫైనల్గా మూర్తి గారు నా వైపు తిరిగి, రవితేజ నువ్వు వాయించు, కరెక్ట్గా వాయించగలిగితే నిన్ను కూడా భజన్ గ్రూప్లో సెలెక్ట్ చేసుకుంటాము అని అన్నారు. అప్పటికే నేను ప్రాక్టీస్ చేశాను ఇంట్లో ఉన్నప్పుడే. యాక్చువల్గా అన్నయ్య కూడా చెప్పాను, అన్నయ్య ఇది వాయిస్తాను అని చెప్పేసి. అన్నయ్య కంపోజ్ చేసింది అప్పట్లో నాగ్పాల్ గారు అని చెప్పేసి ఒక పెద్ద ఆయన ఉండేవారు. ఆయన రాసిన భజన అన్నయ్య ట్యూన్ చేశాడనమాట. మనందరికీ తెలిసిన భజన ఇది. అమ్మ అన్నయ్యలు కలిసి దాదాపు 100 పైన భజన్స్ చాలా చేశారు. వీటిలో మెజారిటీ ఆఫ్ ద భజన్స్ మనందరికీ తెలుసు, పాడుతూనే ఉంటాం రెగ్యులర్గాను. ఆ భజన నేను వాయించాను. ఒక్కసారి మళ్ళీ నేను దాన్ని పునశ్చరణ చేసుకుంటాను, పునర్జీవిద్దాం ఒక్కసారి. అందరికీ తెలుసు మనకి భజన చిత్తచోర మురళీవాల. ఈ భజన వాయించగానే మూర్తి గారు సంతోషం, బాగా వాయించావు, రెగ్యులర్గా భజన్స్కి రా, వస్తే నీకు కూడా అవకాశం వస్తుంది, వెనకాల కూర్చో, ఫాలో చేస్తూ ఉండు అని చెప్పేసి ఆయన పర్మిషన్ ఇచ్చారు భజన్ గ్రూప్లో కూర్చోడానికి. సో ఆయన ప్రోద్బలంతో భజన్ గ్రూప్లో ఒక మెంబర్గా నాకు ఒక స్టేటస్ లభించిందనమాట. కానీ అప్పటికి ఆ రోజుల్లో రూల్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉండేవండి, ఇప్పటికీ ఉన్నాయనుకోండి. కనీసం మినిమం కంటిన్యూస్గా 6 నెలల పాటు రాకపోతే మనకి స్కార్ఫ్ ఇవ్వరు. ఒక సేవాదళ మెంబర్గా కానీ లేకపోతే ఒక గ్రూప్ మెంబర్గా కానీ మనకి అసలు ఆ రికగ్నిషన్ ఉండేది కాదు.
నేను రెగ్యులర్గా వచ్చేవాడిని అన్నయ్యతో పాటు భజన్స్కి. వెనకాల కూర్చునేవాడిని. ఫ్లూట్స్ అప్పట్లో నాకు లిమిటెడ్గా కూడా ఉండేవి ఫ్లూట్స్. వెనకాల కూర్చుని భజన్స్కి అవి వీలైనంత వరకు, చేతనైనంత వరకు వాయిస్తూ ఉండేవాడిని. 1983 ఆ టైంలో స్వామి వచ్చారు, శివంకి వచ్చారు. 2 days ఉన్నారు ఇక్కడే స్వామి. బాగా గుర్తు. ఈ మెట్లకి కొంచెం ఎక్స్టెన్షన్ లాగా ఇక్కడ ఉండేది. స్వామి స్పీచ్ ఇచ్చేవారు అనమాట. కొంచెం ముందుకొచ్చి అక్కడ స్టేజ్ లాగా అరేంజ్ చేశారు స్వామికి. 83లో ఆ రోజుల్లో భజన్ గ్రూప్తో పాటు నేను కూర్చునేవాడిని. ఉదయం సాయంత్రం భజనలు అయ్యేవి. అయితే ఒక్క సెషన్, నా దురదృష్టం అనుకోవాలో ఏమనుకోవాలో లేకపోతే అదృష్టం అనుకోవాలో, ఒక సెషన్కి నేను మల్కాజిగిరి నుంచి రావటం, వీలైతే మేము ఇక్కడ మా బాబాయ్ గారు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం అనమాట. ఎందుకంటే మల్కాజిగిరి దాకా వెళ్ళి రావటం అనేది ఆ రోజుల్లో క్రౌడ్ చాలా ఉండేది. అసలు శివం ప్రాంగణం సరిపోయేది కాదు. అటు కాంపౌండ్లోనూ, సిటిఐ కాంపౌండ్లో అక్కడంతా నిండిపోయి ఉండేవారు. ఈ రోడ్ల మీద అసలు లోపలికి రావడానికి అవకాశం ఉండేది కాదు. సో కనీసం స్వామి దర్శనం 4:30-5 అంటే ఎప్పుడో 2 మనం వస్తే కానీ అసలు లోపలికి వచ్చేవాళ్ళం కాదు, రాగలిగే వాళ్ళం కాదు. అన్నయ్య భజన్ గ్రూప్ మెంబర్ కాబట్టి ముందుగానే రావాలి కాబట్టి అసలు మల్కాజిగిరికి వెళ్ళటం, మళ్ళీ భోజనం చేసి మళ్ళీ రెడీ అయ్యి రావటం ఇట్లాంటిది అవకాశం ఉండేదని కాదని చెప్పేసి కృష్ణారావు గారు, మా బాబాయ్ గారు వాళ్ళ ఇంట్లోనూ ఇక్కడే ఉండేవాళ్ళం అనమాట, అమ్మ అన్నయ్య అందరం. కానీ నేను ఆ సెషన్లో ఎందుకో మరి వెళ్ళవలసి వచ్చింది. నాకు నా దురదృష్టం అనుకోవాలో ఏమనుకోవాలో. అయితే అన్నయ్యతో పాటు నేను రాలేకపోయాను. టైం అయిపోయింది, నేను వెళ్తున్నాను రా అని చెప్పేసి అన్నయ్య నా మీద వచ్చేసాడు. అయితే నేను దర్శనం మిస్ అయిపోతాను ఏమో అని చెప్పేసి ఓ 1/2 గంట 1/2 గంట తర్వాత రెడీ అయ్యి, ఆ రోజుల్లో సైకిల్ మీద వచ్చేవాడిని నేను. సైకిల్ తీసుకుని ఇక్కడికి వచ్చానమాట. వచ్చేటప్పటికి ఆల్రెడీ అనుకున్నట్లుగా మొత్తం అంతా నిండిపోయింది. చివరిదాకా ఇన్ఫ్యాక్ట్ అటువైపు సత్యమూర్తి గారి రెసిడెన్స్ ముందు కూడాను జనాలు అక్కడంతా ఉన్నారు. ఉండేటప్పటికీ నాకు లోపలికి ఎలా రావాలో తెలియలేదు. భజన్ గ్రూప్లో కూర్చోలేను. కొంతసేపట్లో భజన్స్ మొదలవుతాయి. అయ్యో అవకాశం పోయింది అని చెప్పేసి అక్కడే ఆ గట్టు మీద బయట రోడ్డు మీద కూర్చుని ఏడుస్తూ కూర్చున్నా. అయితే సీతాఫల్ మండి హనుమంతరావు గారు అని ఉన్నారు, ఉండేవారు. ఆయన ఏనాయనా ఇక్కడ కూర్చున్నావు అని చెప్పేసి ఆ రోజుల్లో తేజ అని, వాసు అని, లేకపోతే రవితేజ అని అందరూ రకరకాలుగా పిలిచేవారు. ఏనాయనా ఇక్కడే కూర్చున్నావు అని చెప్పేసి అన్నారు. అంకుల్ ఇట్లా నేను లేట్గా వచ్చాను, లోపలికి రాలేకపోయాను అంకుల్ అని చెప్పేసి బాధపడుతున్నాను. అయితే జరిగిన విషయం ఏంటంటే ఆ టైంలోనే పెద్దలు శ్రీ రమణరావు గారు ఆయన వచ్చి భజన్ స్వామి వెళ్ళిపోతున్నారు కాబట్టి మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఆయన కౌంట్ తీసుకున్నారు. వీలైతే స్వామి అనుగ్రహిస్తే పాద నమస్కారానికి అవకాశం అనమాట. సో ఆ కౌంట్ ఆడవాళ్ళ వైపు మగవాళ్ళ వైపు ఇంతమంది అని చెప్పేసి కరెక్ట్గా కౌంట్ తీసుకున్నారు. నా దురదృష్టం ఏమో నేను అక్కడెక్కడో బయట కూర్చున్నాను, లోపలికి రాలేకపోయాను. సో నన్ను కౌంట్ చేయలేదు. చేయకపోయేటప్పటికీ ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత స్వామి సేవాదల్స్కి అందరికీను యాక్చువల్గా ఆ రోజున మాట్లాడారు. వాళ్ళందరికీ రకరకాల సూచనలు ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళందరికీ హెడ్స్కి, తర్వాత సేవాదల్స్కి అందరికీ ఇక్కడ వాళ్ళకి స్వామి పాద నమస్కారం ప్రసాదించారు. ఆ తర్వాత భజన్ గ్రూప్కి అసలు వస్తుందో లేదో అవకాశం అని చెప్పేసి చివరి నిమిషం దాకా పెద్ద సందిగ్ధ అవస్థ అనమాట. ఫైనల్గా స్వామి ఒప్పుకున్నారు. వెళ్ళిపోతూ స్వామి భజన్ హాల్లో మిమ్మల్ని కూర్చోబెడతాము, వెళ్ళిపోతూ స్వామి నమస్కారం ఇచ్చేసి కారు ఎక్కేస్తారు, వెళ్ళిపోతారు అని చెప్పేసి అప్పుడు చివరి నిమిషంలో మెసేజ్ వచ్చింది. అయితే అందరినీ భజన్ గ్రూప్ వాళ్ళందరినీ లైనప్ చేసి వెనక నుంచి వెనకాల సేవాదళ రూమ్లోంచి ఒకళ్ళొకళ్ళుగా లోపలికి పంపించారు. పంపిస్తే అక్కడ రమణరావు గారు చూసి ఆయన కళ్ళు లేజర్ కళ్ళు అనాలో మరేమనుకోవాలో, ప్రతి ఒక్కళ్ళ నువ్వు ఉన్నావు వెరీ గుడ్, లోపలికి వెళ్ళు అని చెప్పేసి ఆయన అందరినీ లోపల పంపించారు. ఫైనల్గా భయపడుతూ నేను నిలబడ్డాను లైన్లో వెనకాల. నిలబడితే నువ్వెవరు అని అడిగారు. సార్ నేను భజన్ గ్రూప్ మెంబరా అని చెప్పేసి ఇంకా వారి గురించి తెలిసిన వాళ్ళు ఆ రోజుల్లోనూ దాదాపు ఉగ్రరూపుడైన ఒక నరసింహస్వామిని తలపించారు ఆయన ఆ రోజున. పో అవతలకి అని చెప్పేసి గట్టిగా అరిచారు. అంటే నువ్వేమిటి ఇంత చిన్నపిల్లాడు భజన్ గ్రూప్ మెంబర్ ఏమిటి అని చెప్పేసి, అయినా నీ కౌంట్ లేదు, నీ పేరు లేదు, వెళ్ళిపో అని చెప్పేసి. సరే మిగతా వాళ్ళందరూ లోపలికి వచ్చేసారు, అందరినీ కూర్చోబెట్టారు.
ఇంకా కొద్ది క్షణాల్లో స్వామి మేడ నుంచి కిందకి దిగుతారు, పాద నమస్కారం ఇచ్చేసి అటు కారెక్కేసి వెళ్ళిపోతారు అంటున్న టైంలో నేనేమో ఇంకా పో అవతలకి అనగానే నేను ఒక్కడిని ఆడికి వెళ్ళిపోయి ఆ చెప్పుల స్టాండ్ దగ్గర అక్కడ కూర్చుని ఏడుస్తూ కూర్చున్నా. మళ్ళీ మొదట్లో దురదృష్టం అదృష్టం అని ఎందుకన్నానంటే స్వామి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఇందాక నేను చెప్పినట్లుగా అమ్మ నన్ను అదిగో స్వామి అని చెప్పేసి అక్కడ ఎత్తుకుని చూపించింది. తర్వాత భజన్ గ్రూప్లో కూర్చోడానికి పెద్దల మూర్తి గారు, అన్నయ్య వీళ్ళంతా ఒక రకమైన ఇన్స్ట్రుమెంట్, వాళ్ళ ప్రోద్బలాలు ఉంటే స్వామి యొక్క పాదస్పర్శకి, స్వామి యొక్క పాద నమస్కారం చేసుకునే అవకాశానికి నాకు గురుతుల్యులు పెద్దవారు ఆయన మరొకరయ్యారు. సో ఏమైందంటే నేను అక్కడ కూర్చున్నాను, ఏడుస్తూ కూర్చున్నాను. ఇంతలో 5 నిమిషాల్లో రవితేజ రవితేజ అంటూ అరుస్తూ వచ్చారు ఎవరో అక్కడికి. ఇదేమిట్రా అంటే అప్పటికి మామూలు డివోటీస్ జనాలందరూ వెళ్ళిపోయారు, ఎందుకంటే స్వామి దర్శనం ఇచ్చేశారు, ఇంకా స్వామి కొద్దిసేపట్లో వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి వార్త అందింది. ఇక్కడ పండాల్స్లో కూర్చున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అక్కడ నేను ఆ మూల కూర్చుని ఏడుస్తూ ఉంటే రవితేజ రవితేజ అని వచ్చారు. నన్ను ఎవరన్నా పిలుస్తున్నారు ఈ టైంలో అని చెప్పేసి వెనక్కి తిరిగాను. నేను గురువుగారు అంటూ ఉంటాను, మా గురువుగారు పట్టాభి గారు దగ్గరికి వచ్చి ఏమయ్యా ఇక్కడ కూర్చున్నావు అని అరిచారు నన్ను. పట్టాభి సార్ అంటే, సార్ ఇట్లా స్వామి పాద నమస్కారం ఇస్తున్నారు, మరి నన్ను మాత్రం పెద్దలు రమణరావు గారు అలౌ చేయలేదండి అని చెప్పేసి అంటే, లేదు పదా నేను అసలు నీకోసం వెతుక్కుంటూ వచ్చాను, తీసుకెళ్తాను లోపలికి అని చెప్పేసి చేయబట్టుకు తీసుకొచ్చారు. తీసుకొచ్చి లోపలికి తీసుకెళ్ళి రమణరావు గారికి ఆయన ఏం సమాధానం చెప్పారో తెలీదు, తీసుకొచ్చారు. అప్పటికే ఇక్కడ హాల్లో అంతా ఫిలప్ అయిపోయింది. అయిపోతే సరిగ్గా స్వామి ఆ రోజులో పాత ఫోటో అది ఉండేది, స్వామి ఫోటోకి అభిముఖంగాను స్వామిని ఫేస్ చేస్తూనే అక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత కొంతసేపు అయింది, ఒక 5-10 నిమిషాలు అయిన తర్వాత స్వామి మేడమెట్లు దిగుతూ ఎవరు వీళ్ళంతా అని చెప్పేసి అడిగారు పెద్దలు. అక్కడ ఒక ఆయన స్వామి భజన్ గ్రూప్ స్వామి అంటే, భజన వాళ్ళ అని చెప్పి స్వామి కిందకు వచ్చారు. వచ్చి డైరెక్ట్గా టకటకా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అసలు ఆ 5 నిమిషాలు స్వామి కోసం వెయిట్ చేస్తున్న 5 నిమిషాల్లోనూ ఎన్ని రకాల ఆలోచనలు, ఒక విధమైన సంతోషం, ఒక విధమైన ఆనందం, మళ్ళీ ఆదుర్ద, అయ్యో నాకు ఇంత అసలు అర్హత ఉందా, స్వామి పాదాలు ముట్టుకునేంత అవకాశం దొరుకుతుంది, అసలు నాకు ఈ అర్హత ఉందా అని చెప్పేసి చాలా ఒక విధమైన ఒక సందిగ్ధం, గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టే అనిపించింది. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే నాకు ఆ మూమెంట్స్ అవి గుర్తొస్తూ ఉంటాయి. అందరూ రకరకాల టెన్షన్లను, కొంతమంది లెటర్స్ ఇద్దామని రెడీగా ఉన్నవాళ్ళు, స్వామి పాద నమస్కారం ఎలా చేసుకోవాలి, నాకు మొట్టమొదటిసారి స్వామి అంత దగ్గరగా కనబడ్డాం, ఎలా చేసుకోవాలి అని చెప్పేసి మోకాళ్ళ మీద లేవాలా, లేకపోతే 2 చేతులు పెట్టాలా, అయ్యో 2 చేతులు పెడితే స్వామికి అడ్డం వస్తానేమో, ఒక చేయి పెట్టి ముట్టుకోవాలా, లేకపోతే తల పెట్టచ్చా లేదా, ఇట్లాంటి ఆలోచనలన్నీ. అదే టైంలోనూ అయ్యో నేను ఇదిగో ఆ టైంలోనూ అమ్మ నాకు ఇచ్చిన 30 పైసలకి నేను ట్రైన్లో టికెట్ కొనుక్కోకుండాను నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఆ రోజుల్లో నా స్కూలింగ్ డేస్లోనూ లాలాగూడలో రైల్వే స్కూల్లో చదువుకున్నాను అనమాట. ట్రైన్ టికెట్ కోసమని 30 పైసలు ఇచ్చేది అమ్మ నాకు, 1 వే. ఆ 30 పైసలు నేను పల్లీలు కొనుక్కొని నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయేవాడిని. కానీ అమ్మకి మాత్రం చెప్పేవాడిని కాదు, ట్రైన్లోనే వచ్చానమ్మా అని, ఎందుకంటే నడిచి వచ్చానంటే తిడుతుంది కదా అమ్మ. సో ఇట్లాంటి తప్పులని చేశానని ఏమిటో రకరకాల తప్పులు లేకపోతే ఇట్లాంటివన్నీ గుర్తొస్తున్నాయి. ఇన్ని తప్పులు చేశానే స్వామి సాక్షాత్తు భగవంతుడు నాకు పాద నమస్కారం ఇస్తాడా లేదా, లేకపోతే నా దాకా వచ్చి అలా దూరంగా వెళ్ళిపోతారా ఏంటి అని చెప్పేసి బోళ్ళంతా భయంతో, అయ్యో దగ్గరకు వచ్చింది అవకాశం అని చెప్పేసి ఆనందం, సంతోషం, చాలా ఒక కన్ఫ్యూజ్డ్ స్టేటస్లో ఉండింది ఆ టైం. స్వామి వచ్చారు, టకటకా నడుచుకుంటూ వెళ్ళారు. అయితే నా కన్ఫ్యూజన్లోనేమో ఒక చేత్తోనే స్వామి కుడిపాదాన్ని ముట్టుకోగలిగాను. సరే బహుశా ఇంతే నాకు ప్రాప్తి అనుకున్నాను. ముందుకు నడిచారు, అందరి మధ్యలోంచి నడిచారు, అన్నయ్య దగ్గరకు వచ్చారు. అన్నయ్యకి విభూతి సృష్టించి ఇచ్చి గొంతు మీదంతా రాసి బాగా పాడు అని బ్లెస్ చేశారు. వెళ్ళిపోయారు స్వామి. సో ఆ విధంగా స్వామికి మొట్టమొదటిసారి దూరంగా అమ్మ దర్శనం చూపిస్తే పట్టాభి గారి అగైన్ ఆయన అనుగ్రహం అనుకోవాలి, బహుశా ఆయన ద్వారాను నాకు స్వామి స్పర్శన, స్వామి యొక్క పాదస్పర్శన అవకాశం లభించింది. ఆ తర్వాత 84లోను ఫస్ట్ సేవదల్గా నేను పుట్టపర్తికి సేవకి వెళ్ళాను. వెళ్తే 84లో నాకు అక్కడ ఈస్ట్ ప్రశాంతి ముందు క్రౌడ్ కంట్రోల్ డ్యూటీ ఇచ్చారనమాట. ఇస్తే అక్కడ కంట్రోల్ అది చేస్తుంటే స్వామి దర్శనం చేసుకుంటూ సడన్గా అక్కడ దూరంగా నిలబడి దర్శనం ఇస్తున్నారు స్వామి. దర్శనం ఇస్తూ
అటువైపు దూరంగా నిలబడి నా వైపు తిరిగి చూశారు. స్కార్ఫ్ వేసుకొని నిలబడ్డాను. డ్యూటీలో ఉన్నాను కాబట్టి నమస్కారం చేసుకోకూడదు, ఇలా చేతులు అలా పెట్టుకుని నిలబడి ఉన్నాను. కానీ స్వామిని చూస్తున్నాను నేను. తర్వాత పెద్దలు వచ్చి చెప్పారు, నువ్వు స్వామిని కదా చూడాల్సింది, అక్కడ క్రౌడ్ కంట్రోల్ కదా, నువ్వు క్రౌడ్ని కంట్రోల్ చేయాలంటే నాకు తెలియదు కదా ఆ విషయం. సరే స్వామిని నేను చూస్తున్నాను. స్వామి నన్ను తదేకంగా బహుశా ఒక 5-6 సెకండ్లు చూసుంటానండి. చాలా సీరియస్గా చూశారు. ఆ చూపు ఎందుకో ఒక విధమైన మార్పు కలిగించింది నాలో. చాలా చాలా ఏదో నాకు తెలియని మార్పులు చాలా వచ్చాయి. వెంటనే అనుకున్నాను, ఉంటే ఈ జీవితం అంతా స్వామి సన్నిధిలోనే ఉండాలి, భౌతికంగా స్వామి సేవలోనే ఉండాలి, స్వామికి దగ్గరగా ఉండాలి, వీలైనంత దగ్గరగా స్వామికి చేరాలి అని చెప్పేసి అప్పుడే చాలా గట్టి సంకల్పం కలిగింది నాకు. అగైన్ అమ్మ అన్నయ్యల ప్రోత్సాహంతో వెంటనే 1984లో ఆ టైంలోనే నేను అప్లై చేశాను సత్సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ విద్యార్థిగా చేరదామని చెప్పేసి డిగ్రీకి. కానీ ఏదైనా కోరిన వెంటనే భగవంతుడు మనకి ప్రసాదిస్తే దానికి వాల్యూ ఉండదంటారు. సో కాల్ లెటర్ కూడా రాలేదు నాకు 84లో. బహుశా అది కొంతవరకు ట్రైనింగ్ ఏమో అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే ఆ 1 ఇయర్ ఇక్కడికి వచ్చి భజన్లో అవి పార్టిసిపేట్ చేస్తూ చాలా చాలా ఇన్పుట్స్ వీళ్ళ దగ్గర పెద్దల దగ్గర చాలా నేర్చుకున్నాను. మళ్ళీ 85లో అప్లై చేశాను. 1985లో స్వామి అవకాశాన్ని ఇచ్చారు స్టూడెంట్గా చేరడానికి. 85లో బీఎస్సీలో డిగ్రీలో చేరాను అనమాట. సరే ఎప్పటి నుంచో కోరుకుంటున్న అవకాశం స్వామి ఇచ్చారు కదా, పుట్టపర్తిలో చక్కగా రోజు స్వామి దర్శనం స్పర్శనం అవకాశం వస్తే సంభాషణం అన్నీ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చాలా ఆనందంగా ఉండింది. వెళ్ళి చేరాను. చేరిన తర్వాత ఆ సంవత్సరమే ఇన్స్టిట్యూట్ అథారిటీస్ వాళ్ళు ఒక సంచలనాత్మకమైన డెసిషన్ తీసుకున్నారు. బృందావన్కి ఫస్ట్ ఇయర్ డిగ్రీ వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే బృందావన్లో స్వామి క్యాంపస్ ఒకటి ఉంది కదండి, సత్సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ వాళ్ళకి బృందావన్లో క్యాంపస్ ఉంది కదా, సో అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఫస్ట్ ఇయర్లో చేరిన వాళ్ళందరినీ, డిగ్రీ బాయ్స్ అందరినీ అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి డెసిషన్ తీసుకున్నారు. అప్పట్లో స్వామి రెగ్యులర్గా ఇక్కడ పుట్టపర్తిలో పండగ అయిపోగానే కొద్ది రోజులకు అన్నట్టుగాను బృందావన్కి వెళ్ళి వస్తూ ఉండేవారు అనమాట. అక్కడ 10-15 రోజులు ఉండి మళ్ళీ పుట్టపర్తికి వస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ 1.5 ఇయర్ మాత్రం అబౌట్ 1984-1985 టైంలోనూ స్వామి బృందావనానికి వెళ్ళలేదుట. సో ఆ విషయం తెలిసి మేమందరం చాలా డల్ అయిపోయాం. అయ్యో ఏంటి స్వామి, మా ఫస్ట్ ఇయర్ బాయ్స్ అందరం, ఏంటి స్వామి మీకోసం మీ దగ్గరగా ఉందామని చెప్పేసి మేమందరం వస్తేనేమో మమ్మల్ని ఇలా దూరంగా పంపించేస్తున్నారు, ఎక్కడో తీసుకెళ్ళి పారేస్తున్నారు, మీరేమో అక్కడికి రావటం లేదు, వెళ్ళట్లేదు ఈ మధ్య అని చెప్పేసి ఇంకా రకరకాల వదంతులు కూడా వచ్చేయండి. ఆ టైంలోనూ బృందావన్ క్యాంపస్ బహుశా క్లోజ్ చేస్తారేమో అని చెప్పేసి ఏవో రకరకాల వదంతులు. ఇంకా దాంతో చాలా నిరుత్సాహపడిపోయాం, బాగా బాధపడ్డాం. కానీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. సో వెంటనే వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత అప్పుడే చాలా మానసికంగా బహుశా చాలా ప్రార్థించేవాడిని నేను. ఏంటి స్వామి చాలా దూరం చేసుకున్నావు, ఏంటి స్వామి ఎందుకు నన్ను దగ్గరికి అవకాశం, స్వామి స్టూడెంట్గా చేరి దగ్గరికి వద్దామన్న అవకాశాన్ని అయ్యో ఏదో నేను దూరం చేసుకున్నానేమో, అవకాశం అయితే దొరికింది కానీ నన్ను మాత్రం ఫిజికల్గా దూరం చేసావు స్వామి అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ 83లో నాకు ఇప్పటికీ గుర్తు, 83లో ఇక్కడికి ఉన్నప్పుడు స్వామి ఇక్కడికి వచ్చినప్పుడు స్టూడెంట్స్ అందరూ ఆ గట్టు మీద అక్కడ సైడ్కి కూర్చునేవాళ్ళండి స్వామి స్టూడెంట్స్. వాళ్ళకి దగ్గరగా వెళ్ళాలన్నా, వాళ్ళని ముట్టుకున్నా, లేకపోతే వాళ్ళతో మాట్లాడినా నాకు గొప్ప అదృష్టం అన్నట్టుగా దగ్గరగా వెళ్ళి బ్రదర్ సాయిరామ్ బ్రదర్ అని చెప్పేసి వాళ్ళకి సాయిరామ్ చెప్పేసి అలా వెళ్ళేవాడిని. అదొక గొప్ప అదృష్టం. వాళ్ళు స్వామి ఎంచుకున్న దేవతలు అన్నంత ఒక గొప్ప ఫీలింగ్ అది ఉండేది. సో అట్లా నాకే అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడు స్వామి నన్ను దూరం చేశారే అని చెప్పేసి చాలా బాధపడ్డాను. ఆ బాధకి బహుశా ఫలితంగానేమో అని చెప్పేసి అనిపిస్తుంది ఒక్కోసారి. 1985 వాజ్ అ వెరీ వెరీ బిగ్ ఇయర్, మహా అద్భుతమైన సంవత్సరం. స్వామి యొక్క 60th బర్త్డే సంవత్సరం అది. ఆ సంవత్సరంలో స్వామి చాలా రకరకాల అద్భుతాలు చేశారు యాక్చువల్గాను. అంటే సేవాదళ పరంగాను మొత్తం 6,000 గ్రామాలని దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత ఫస్ట్ టైం పుట్టపర్తిలో కూడా ఫస్ట్ టైం ఆ హిల్ వ్యూ స్టేడియంని స్టార్ట్ చేశారు స్వామి, శాంతి వేదిక అని. ఆ ఉత్సవాలు, ఆ వైభోగాలు గుర్తు చేసుకుంటుంటే బ్రహ్మాండంగా ఉంటుందిలేండి ఇప్పటికీను. సో అదే టైంలో ఇందాక నేను చెప్పినట్లు స్వామి రాధాకృష్ణ అనే డ్రామాని రాశారు. రాయటమే కాదు, స్వామి ఏదో మనం చెప్పుకుంటున్నట్టు కథ, మాటలు, పాటలు, దర్శకత్వం, నిర్మాత, సమస్తం అన్నట్టుగాను అన్నీ స్వామి చేశారు.
ఎంతవరకు అంటే పాటలు రాసలకి ట్యూన్ చేసి ఆ పాటల్ని నేర్పించి, పాటలే కాదు మాటలు కూడా రాసి, డైలాగ్స్ రాసి, ఎవరైతే యాక్ట్ చేయాలో ఆ రాధాకృష్ణ డ్రామాలో వాళ్ళందరినీ స్వామి పర్సనల్గా నువ్వు ఈ పాత్రకి ఉండు, నువ్వు ఈ పాత్ర ఉండు, నువ్వు ఈ పాత్రగా ఉండు అని చెప్పేసి స్వామి సెలెక్ట్ చేసి వాళ్ళకి డైలాగ్స్ నేర్పించి, ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి స్వామి నేర్పించి అన్నీ పర్సనల్గా అనమాట. అయితే ఇదంతా ఏమిటి, ఏదో స్వామి ఇది మాత్రమే చేస్తున్నారంటే కాదు, వారం రోజుల పాటు గొప్ప ఫంక్షన్స్ జరిగినాయి ఆ రోజుల్లో. చాలా పెద్ద పెద్ద విఐపీస్ మహానుభావులందరూ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా గొప్ప వాళ్ళందరూ వచ్చారు. ఈవినింగ్స్, మార్నింగ్ ఏమో స్వామి ఉపన్యాసాలు ప్రోగ్రామ్స్, మళ్ళీ ఈవినింగ్స్ మళ్ళీ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఆర్టిస్టు మ్యూజిక్ ప్రోగ్రామ్స్ అవన్నీ జరిగాయి ఆ టైంలోనూ. ప్లస్ లక్షలాది జనాలు వచ్చారు, వాళ్ళందరికీ ఫ్రీ ఫుడ్ స్వామి ఇచ్చారనమాట. అయితే ఇవన్నీ ఓ పక్కన చూసుకుంటూ అంత బిజీగాను ఉంటూ అదే టైంలో అరగంట గంట అని చెప్పేసి పిల్లల ప్రాక్టీస్ నేను చూస్తాను అని చెప్పేసి స్వామి వచ్చేవారనమాట. అయితే ఇదంతా జరిగే ముందు నేను ఫ్లూట్ వాయించడానికి నాకు ఆడిషన్ టెస్ట్ పెట్టారు అక్కడ. ఆడిషన్ టెస్ట్లో నేను పాస్ అయ్యాను, మంచిది ప్రాక్టీస్ చేయని అన్నారు. మళ్ళీ కృష్ణాష్టమి టైంలో మళ్ళీ పుట్టపర్తికి మేమందరం బృందావన్ బాయ్స్ అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ ఇదిగో స్వామి దగ్గర ప్రోగ్రామ్ చేయడానికి నీకు అవకాశం ఇస్తాం, కానీ నువ్వు యూ హ్యావ్ టు గెట్ సెలెక్టెడ్ అని చెప్పేసి మళ్ళీ నాకు అక్కడ ఆడిషన్ పెట్టారు. అయితే ఆ రోజుల్లో బ్రహ్మాండమైన సింగర్స్ అవి వాళ్ళు ఉండేవాళ్ళండి, ఇప్పుడు మంచి సింగర్స్ ఉన్నారు. అయితే వాళ్ళంటే ఒక విధమైన గౌరవ భావంతో పాటు చాలా భయం కూడా ఉండేది నాకు. సోనం అని, కృష్ణమూర్తి గోపీనాథ్ అని, అభినవ్ చాలా బ్రహ్మాండంగా తబలా వాయించేవాడు. సోనం ఇప్పుడు ఇంకా పాడుతూనే ఉంటారు ఆయన. కృష్ణమూర్తి గోపీనాథ్ గారు బ్రహ్మాండమైన పియానో ప్లేయరు, ఆయన అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇంకా నీల్ అని చాలా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంటే ఒక విధమైన భయం కూడా ఉండేది నాకు, ముఖ్యంగా సోనం గారంటే చాలా భయం నాకు. అయితే ఆయన ముందు మళ్ళీ ఆడిషన్ అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు వాయించాను కదా, నాకు ఇష్టమైన పాట, చాలా సింపుల్, ఫ్లూట్ మీద కూడా చాలా ఈజీ, ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేసిన పాట అని చెప్పేసి చిత్తచోరా మురళీవాలా వాయించాను. బాగుంది, చాలా బాగుంది, కానీ ఇంకో పాట వాయించు అన్నారు. కొన్ని కావాలని డిఫికల్ట్ భజన్స్ కూడా ఇచ్చారు. ఇచ్చి నేను సార్ ప్రాక్టీస్ చేయాలి సార్ అంటేను, మంచిది అయితే ప్రాక్టీస్ చేయి, నీకు అవకాశం వస్తుందో లేదో చూస్తామని చెప్పేసి అన్నారు. అయితే ఫైనల్గా నవంబర్ వచ్చింది. నవంబర్ టైంలోనూ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ పుట్టపర్తికి రావాలి అని చెప్పేసి అన్నారు. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 24 వరకు ఆ ఇయర్ మాత్రం 1 మంత్ మాకు సెమిస్టర్లో, నార్మల్గా వింటర్ హాలిడేస్ 15 డేస్ మాత్రమే ఉంటాయి. ఆ సంవత్సరం 1 మంత్ హాలిడేస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అందరూ బాయ్స్, మ్యూజిక్ బాయ్స్, ఈ డ్రామా బాయ్స్ మాత్రం అందరూ పుట్టపర్తికి రావాలి అక్కడ ప్రాక్టీస్ చేయడానికి అని చెప్పేసి అన్నారు. నా దగ్గర సరి అయిన ఫ్లూట్స్ అవి లేవు. నేను 2 రోజులు హైదరాబాద్కి వెళ్ళి ఫ్లూట్స్ కొనుక్కుని వస్తాను అని చెప్పేసి నేను పర్మిషన్ తీసుకుని ఇక్కడికి వచ్చాను. వచ్చి ఫ్లూట్స్ అవి కొనుక్కొని వెంటనే వెళ్ళిపోయాను 28, 29 ప్రాంతానికల్లా అక్టోబర్లో. వెళ్తేను వెంటనే ప్రాక్టీసులు అవి చేస్తూ ఉండేవాళ్ళం కాలేజ్ ఆడిటోరియంలోనూ. అక్కడ కాలేజ్ ఆడిటోరియంలోనేమో రాధాకృష్ణ డ్రామా స్వామి ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. ఇక్కడ పక్కనే ఉన్న రూమ్లో, అంటే ఆడియో విజువల్ రూమ్ అని ఉండేది, ఇప్పటికీ ఉంది, ఆడియో మల్టీమీడియా రూమ్ అంటారు, దాంట్లోనూ మేము మ్యూజిక్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం అనమాట. నవంబర్ 1, 1985 ఆ రోజున స్వామి అరౌండ్ 10 o'clock పొద్దున్న దర్శనం అది అయిపోయిన తర్వాత భజన అయిపోయింది. అయిన తర్వాత డ్రామా ప్రాక్టీస్ చూస్తాను అని చెప్పి కాలేజ్ ఆడిటోరియంకి వచ్చారు స్వామి. ఒక 1/2 hour 40 minutes వాళ్ళ ప్రాక్టీస్ చూశారు. చాలా సూచనలు ఇచ్చారు. గొప్ప నటీమణి అంజలీదేవి గారిని స్వామి, ఆవిడ మహాభక్తురాలు స్వామికి, ఆవిడని పిలిచి ఆవిడని పిల్లలకి నువ్వు డైరెక్షన్ ఇవ్వు, వాళ్ళు ఎలా చేయాలో ఏంటి, నువ్వు వాళ్ళకి యాక్టింగ్ అదంతా నేర్పించు అని చెప్పేసి ఆవిడకి ఆ బాధ్యతను అప్పగించారు స్వామి. సో ఆవిడ కంటిన్యూస్గా అక్కడుండి పిల్లలందరికీ ఆవిడ నేర్పించేవారు అనమాట. మొత్తం అందరినీ బాయ్స్నే స్వామి చూస్ చేసుకున్నారు. ఆ గోపికల క్యారెక్టర్స్, రాధా క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్. అయితే వాళ్ళలోనే మంచి సింగర్స్ని వాళ్ళ ద్వారా పాటలు పాడించారు. దాదాపు 14 పాటల దాకా స్వామి రాశారు, ట్యూన్ చేశారు. ఒక్కొక్క పాట ఆణిముత్యం. ఒక్కసారి గుర్తు చేసుకుంటాను. ఒక్కనాడైన ఓ చక్కనయ్యా నాతో మక్కువతో ముచ్చటలు చెప్పినావా, చెప్పు ఒక్కనాడైన ఓ చక్కనయ్యా, కళ్ళలేటికో నల్లనయ్యా
నన్ను చల్లనైన చూపులతో చూసినావా, ఎన్నడైనా ఓ వెన్న దొంగ, ఎన్నడైనా ఓ వెన్న దొంగ, నాతో చిన్నగాను తీయగాను పలికినావా, ఒక్కనాడైనా చెప్పు ఒక్కనాడైనా ఓ చక్కనయ్యా. స్వామి ఇలా పాడుతూ ఇంటర్వ్యూ రూమ్లో నాకు బాగా గుర్తండి, నువ్వు ఫ్లూట్ వాయిస్తావు కదరా అని చెప్పి నన్ను కూడా పిలిచేవారు దగ్గరికి. అయితే ఇంటర్వ్యూ రూమ్లో వీళ్ళకి యాక్చువల్ సింగర్స్కి నేర్పిస్తూ కల్లలేటికో అలా ఉండాలిరా అని చెప్పి స్వామి అదే పదే 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 పాడి ఈ గమకాన్ని ఇలాగే పాడాలి అని చెప్పేసి వాళ్ళకి అది వచ్చే వరకు ప్రతి ఒక్క చిన్న అంశాన్ని స్వామి చాలా బ్రహ్మాండంగా నేర్పించేవారు. అది చూసి అసలు చాలా బ్రహ్మాండమైన గొప్ప అవకాశం నాకు దాంట్లో పాలు పంచుకోవడానికి అక్కడేమీ లేదు. స్వామి పాదాల దగ్గర కూర్చుని పాదాలు ఒత్తుతూ కూర్చునేవాడిని. కానీ ఆ విధంగా రవికుమార్ గారు అని చెప్పేసి ఆయన ఇప్పుడు ప్రస్తుతం పాడుతూ ఉంటారు. ఆయన వన్ ఆఫ్ ది లీడ్ సింగర్స్. ఆయన అప్పుడు 8వ క్లాస్లో గోపిక అనమాట. అట్లానే ఎస్ కుమార్ అని ఆయన రాధగా యాక్ట్ చేశారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయనకి స్వామి వీళ్ళిద్దరిని పిలిచి స్వామి నేర్పిస్తుంటే పక్కన నేను కూర్చుని అవకాశాన్ని ఎంజాయ్ చేసేవాడిని అనమాట. అయితే 85 నవంబర్ 1 నాడు అట్లాగే స్వామి వీళ్ళకి డ్రామా చూడడానికి వచ్చారు. వచ్చిన తర్వాత మాకు అది గొప్ప అవకాశం అని చెప్పేసి మేమందరం మ్యూజిక్ బాయ్స్ అందరూ పెద్దలు మాలో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళందరూ స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి మా ప్రాక్టీస్ కూడా చూడండి, మాకు కూడా గైడెన్స్ ఇవ్వండి స్వామి అని చెప్పేసి ప్రార్థించాం. ప్రార్థిస్తేను స్వామి ఓకే అన్నట్టుగాను కొంచెం వద్దులే అన్నట్టుగా ఆలోచించి ఏమొస్తానులే అని అన్నారు. లేదు స్వామి దయచేసి తప్పకుండా రావాలి అని అందరూ ప్రార్థిస్తే సరేరా అని చెప్పి వచ్చారు. వద్దంటూనే వచ్చారు స్వామి. వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఏమిరా ఏదైనా పాడండి, అయితే ఏం పాటలు పాడుతున్నారు అని చెప్పేసి అడిగారు. అడిగితే సోనం గారు అప్పటికే బర్త్డే సాంగ్ ఒకటి కంపోజ్ చేశారు, పిల్లల చేత ఆల్రెడీ ప్రాక్టీస్ చేయించారు 60th బర్త్డే కోసం అని చెప్పేసి. సో ఆ పాట ప్రజెంట్ చేశారు. చేయగానే బాగుంది, పిల్లల చేత పాడించు, మంచిగా ప్రాక్టీస్ చేయి, బాగుంది అన్నారు. చూసి తర్వాత మిగతా వాళ్ళందరినీ చూసి మీరేం పాటలు పాడుతున్నారా అన్నారు. లక్ష్మీనారాయణ కోటే అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు. వారిని ఏమిరా నువ్వేం పాడుతున్నావు అంటేను స్వామి మీరేం చెప్తే అది పాడతాను స్వామి అని అన్నారు ఆయన. అప్పటికి ఇంకా ఎవరు ఫైనలైజ్ చేసుకోలేదు. స్వామి ఆజ్ఞ కోసం, స్వామి డైరెక్షన్స్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారనమాట. అయితే స్వామి మీరేం చెప్తే అది పాడతాను అనే వరకు స్వామి ఏమో మంచిది, జయదేవ అష్టపదులు రెగ్యులర్గా పాడుతూ ఉంటావు కదా, అందులో ఒకటి పాడు. స్వామి రాధికా కృష్ణ రాధికా పాడమంటారా? పాడు అన్నారు స్వామి. అయితే ప్రాక్టీస్ చేయలేదు కదా, మేమందరం ఊరికైనా కూర్చున్నాం. సోనం గారేమో హార్మోనియం పెట్టారు, హార్మోనియం శృతి ఇచ్చారు. తబలా పర్సన్ ఆయన తబలా వాయించడం మొదలుపెట్టారు. ఈయన రాధికా కృష్ణ రాధికా పాడారు పాటంతాను. అప్పటికే స్వామి ముందు ఎన్నోసార్లు ఆయన పాడి ఉన్నారనమాట. పాడేటప్పటికీ బాగుంది, బాగా ప్రాక్టీస్ చేయి, ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ వాళ్ళతో పాటు నువ్వు ప్రాక్టీస్ చేయి, బాగుంది అని అన్నారు. అని పక్క తిరిగి మరొకరు సింగర్ అక్కడ ఘంటసాలగా పేరు పొందిన జోగిరాజు గారు అని చెప్పేసి ఆయన ఉన్నారు. ఆయన నిజంగానే ఘంటసాల లాగానే గొప్పగా పాడేవారండి, చాలా బ్రహ్మాండంగా పాడేవారు. ఆయన్ని చూసి ఏమ్రా నువ్వేం పాడుతున్నావు అని అడిగారు స్వామి. అంటే ఏరా ఘంటసాల అని పిలిచేవారు స్వామి. అసలు ఆయన పిలవడమే ఘంటసాల అని పిలిచేవారు. ఏరా ఘంటసాల నువ్వేం పాడుతున్నావు అని చెప్పేసి అంటే స్వామి మీరేం చెప్తే అది పాడతాను, మీ ఆజ్ఞ స్వామి. నువ్వు కూడా పాడు, ఏదో ఒకటి ఇది అష్టపదే పాడు అని చెప్పేసి అన్నారు. అయితే ఈ అష్టపదులు సంగతి ఏంటంటే నా చిన్నప్పటి నుంచి అమ్మ ఆశీస్సుల వల్ల అన్నయ్య వీళ్ళందరి యొక్క సాంగత్య ప్రభావం ఈ అష్టపదుల్లోనూ లేకపోతే ఇవన్నిట్లోనూ లిటరల్గా నేను ఐ గ్రూ అప్ ఇన్ దిస్ అనమాట. దాంతోనే వాటిని వింటూ 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 అవి నరనరాల్లోనూ జీర్ణించిపోయాయి మ్యూజిక్తో పాటు. ఆయనేమో స్వామి ధీర సమీరే పాడమంటారా అని చెప్పేసి అడిగారు. ధీర సమీరే అనే పాట మోహన రాగంలో, అంతవరకు బహుశా నేను ఇంట్లో కూడా బహుశా 2-3 సార్లు వాయించుంటాను. ఆ పాట అనేటప్పటికీ ఎక్కడో మైండ్లో బల్బు వెలిగింది. అరే నాకు తెలిసిన పాట, బ్రహ్మాండమైన పాట అని చెప్పేసి అనుకున్నాను. అంటే మంచిది పాడు అన్నారు స్వామి. నేను ఎక్కడెక్కడో వెనకాలకు దూరంగా కూర్చున్నాను. స్వామిని ఫేస్ చేస్తూ జోగిరాజు గారు కూర్చున్నారు. పాడు అనేటప్పటికి యథా ప్రకారంగా ఆయన మొదలెట్టారు. ధీర సమీరే అని అట్లా ఆలాపన మొదలవుతుంది ఘంటసాల గారిది. అయితే దాని తర్వాత అలా ఆలాపన పాడగానే వెంటనే అని ఫ్లూటు ఆలాపన ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్లు ప్రతి నరనరాల్లోనూ నాకుంది. ఆ ఎక్సైట్మెంట్లోనూ నేను టక్మని ఫ్లూట్ తీసుకుని
అదనమాట ప్లీజ్, చాలా సింపుల్ అది. కానీ ఇప్పుడు నేను పాడినట్టుగానే నేను పాడిన శృతి వేరు, వాయించిన శృతి వేరు. మ్యూజిక్ తెలిసిన వాళ్ళకి చాలా క్లియర్గా అప్రిషియేట్ చేయగలరు. ఆయన 2 అనే శృతిలో, అంటే డి అంటారు, 2 పంచమ శృతిలో ఆయన పాడుతున్నారు. నా హడావిడిలోనూ నా ఎక్సైట్మెంట్లోనూ నేను 3 శృతి తీసుకుని, వేరే ఫ్లూట్ శృతి తీసుకుని నేను ఆలాపన వాయించాను. వాయించేటప్పటికి నా తప్పు నేను గ్రహించాను వెంటనే. ఇంత ముక్కే వాయించింది, ఆ చిన్న ముక్కే. నా తప్పు నేను గ్రహించాను. వెంటనే ఫ్లూట్ పక్కన పెట్టాను. అసలు ఎవరు అడగలేదు, నన్ను వాయించమని చెప్పలేదు, అసలు నేను వాయిస్తానని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే అంతవరకు ఎవరు ప్రాక్టీస్ చేయలే మేము. నాకు అంత ధైర్యం ఎలా వచ్చిందో నాకే తెలీదు ఆ మూమెంట్లోనూ. బహుశా స్వామి కల్పించుంటారు. వాయించేటప్పటికి సడన్గాను మొత్తం అంతా ఒక విధమైన భయంకరమైన, అసలు తట్టుకోలేనంత నిశ్శబ్దం వచ్చేసింది. ఎందుకంటే అంతవరకు వాయిస్తున్న సోనం గారు టక్కుమని చేతులు బయట తీసేసి ఏమైందిరా అన్నట్టు, అసలు ఆయన కళ్ళలోకి చూస్తే బహుశా నేను భస్మైపోయి ఉండేవాడినేమో, అలా చూశారు నన్ను. ఆయన అంటేనే మొదటి నుంచి నాకు చాలా భయం. అయితే స్వామికి కొంచెం సైడ్కి ఉన్నాను నేను. సో స్వామి నా వైపు తిరగల. స్వామి అక్కడే కూర్చున్నారు చక్కగా, ఆయన మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. ఏమి మాట్లాడలేదు, స్వామి తిరగలేదు, చూడలేదు, మాట్లాడలేదు. కానీ సోనం గారిని చూస్తే భయం నాకు. స్వామి అంటే భయం లేదు అప్పుడు. అయితే వెంటనే ఫ్లూట్ పక్కన పెట్టేశాను. ఒక 5-6 సెకండ్ల పాటు కంప్లీట్ సైలెన్స్. ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఆయన వాయించారు, ఈయన పాడారు. పాడిన తర్వాత పాట అయిపోయింది. అయిన తర్వాత ఏమీ జరగనట్టుగా స్వామి యథాలాపంగా నువ్వేం పాట పాడుతున్నారా అన్నారు. మిగతా వాళ్ళని కూడా అడిగారు. ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ పాటు స్వామి కూర్చున్నారు. కానీ ఆ 45 నిమిషాలు నాకు బహుశా 45 యుగాలుగా నడిచినట్టుంది. తలోంచేసుకుని ఇంకా నా జీవితం అయిపోయింది, నా పని అయిపోయింది, అసలు నేను స్టూడెంట్గా ఉండను, బహుశా నన్ను బహుశా ఇంకో గంటలోనే ఈ యూనివర్సిటీ నుంచి బయటపడేస్తారు, తోసేస్తారు, అసలు నేను ఇంకా మళ్ళీ స్వామి సంస్థలో ఉంటానా, నన్ను శివంలో కూడా అసలు నాకు పర్మిషన్ ఇస్తారా రావడానికి అని అలా వెళ్ళే ఆలోచనలు. చాలా చాలా భయం వేసింది, చాలా ఏడ్చాను. అసలు ఎవరితోనూ ఇంకా మళ్ళీ కళ్ళెత్తి చూడడానికి కూడా భయం వేసింది. తలంచు కూర్చున్నాను 40-45 నిమిషాలు. అయిపోయింది. స్వామి ఇంకా వెళ్దాము అని చెప్పేసి స్వామి లేచి స్వామి టకటగా నడుస్తుంటే స్వామి పాద నమస్కారం అన్నారు. చుట్టూ దాదాపు 35-40 మంది ఉన్నారు పిల్లలందరూ. మ్యూజిక్ గ్రూప్ చాలా పెద్ద గ్రూపు. స్వామి పాద నమస్కారం అని చెప్పేటప్పటికి త్వరగా చేసుకోండి, లేట్ అయిపోయింది, క్విక్ అంటున్నారు స్వామి. అంటే అందరూ టకాలమని స్వామి చుట్టూ అందరూ స్వామి పాదాలు పడిపోయారు. దూరంగా ఇలా ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే నాకు ధైర్యం లేదు అస్సలు. స్వామికి దగ్గర వెళ్ళటం కాదు కదా, అసలు అక్కడి నుంచి లేచే ధైర్యం కూడా లేదు. అప్పుడు ఇంకో బ్రదర్ డాక్టర్ శైలేష్ శ్రీవాస్తవ అని, ఆయన బ్రహ్మాండంగా కీబోర్డ్ వాయిస్తారు. ఆయన ప్రస్తుతం కాలేజ్లో అక్కడ యూనివర్సిటీలో ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్. అయితే ఏం పర్వాలేదు రవి, నాకు 1 year సీనియర్ ఆయన. ఏం పర్వాలేదు రవి, థింగ్స్ హ్యాపెన్ లైక్ దిస్, డోంట్ వరీ, ఇట్లాంటివి జరుగుతుంటాయి, ఏం పర్వాలేదు అని ఆయన ప్రోత్సహిస్తున్నారు. నో వే, అసలు నువ్వేమన్నా చెప్పు, నేను మాత్రం ఇక్కడి నుంచి కదలను అని చెప్పేసి నేను భీష్మించి కూర్చున్నా. అయితే ఏం పర్వాలేదు, ఇట్స్ ఓకే అని చెప్పి గట్టిగా లాగాడు ఆయన. లాగి పాద నమస్కారం చేసుకో, గొప్ప అవకాశం వస్తుంటే నువ్వేంటి అసలు అని చెప్పేసి భయంగా స్వామి ఇలా నిలబడి ఉంటే వెనక వైపు నుంచి దూరంగా అలా పెట్టి అలా ముందుకి స్వామికి అంటనట్టుగా ఓ చేయి పెట్టి అలా టక్కుమని ముట్టుకున్నాను. బహుశా ఇంతే చాలు, నాకు అంతకన్నా ధైర్యం లేదని. వెనక వైపు నుంచి జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, 40 మంది స్టూడెంట్స్ అందరూ స్వామి పాదాల మీద పడుతున్నారు. అందరూ వాళ్ళకి అందిన కాలు, చెయ్యి, పాదం ఏది దొరికితే అది స్వామి పట్టుకుని దగ్గరగా వెళ్దామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతమందిలో నేను కూడా ఎక్కడో వెనక నుంచి స్వామి జస్ట్ కాలు తగిలితే చాలు అని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తుంటేను ముట్టుకున్న తక్షణమే వెనక్కి తిరిగి స్వామి, బాయ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అన్నారు. అసలు మానవ మాతృలైతే ఇంతమంది ఇట మీద పడుతూ ఉంటే అసలు గమనించడం కష్టం, ఎవరు ముట్టుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది అసలు ఆలోచనకు కూడా అందని పరిస్థితి. కానీ భగవంతుడికి ప్రతి క్షణం ఆయనకి కళ్ళు అన్ని చోట్ల ఉన్నాయి. ఆయన సర్వత పాణిపాదాబ్జం సర్వతోక్షి శిరోముఖం, ఆయనకి తెలియంది లేదు. చూసి అంతవరకు ఎవరిని ఏమీ పలకరించలేదు. వెనక్కి నా వైపు తిరిగి బాయ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడిగారు. దట్ వాజ్ ద ఫస్ట్ థింగ్ నా లైఫ్లో స్వామి నాతో మాట్లాడింది.
స్వామి అయిపోయింది అనుకున్నాను. ఇంకా ఎక్కడి నుంచి వచ్చావురా అంటే బహుశా వెళ్ళిపో అంటారని చెప్పేసి భయంగాను ఎంతో దీనంగా స్వామి హైదరాబాద్ అన్నాను. తెలుగువాడేనా, మన తెలుగువాడా అన్నారు స్వామి. పెద్దగా ఇంత పెద్ద కళ్ళు చేసుకుని ఎంతో సంతోషంగా అన్నట్టుగాను. ఒక్కసారి 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అనిపించింది నాకు. అసలు ఏంటి స్వామి, అయ్యో బాబోయ్ క్షమించేశాడు నన్ను అన్నంత. అవును స్వామి తెలుగువాడిని. ఏం పేరు అని అన్నారు. స్వామి రవితేజ. చాలా సంతోషం. విచ్ క్లాస్ అని అడిగారు. బీఎస్సీ స్వామి ఫస్ట్ ఇయర్ అంటే మంచిది అన్నారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆల్మోస్ట్ ప్రతిరోజును స్వామి మాట్లాడారు. యాక్చువల్గా 1 మంత్లోను 4వ తారీఖు నా జీవితంలో నా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఇవన్నీ మర్చిపోలేని అనుభూతులండి. మా తాతగారి గురించి, తర్వాత మా బాబాయ్ల గురించి, వాళ్ళందరి గురించి అడిగారు. మా మామగారు మా బాబాయ్ గారి గురించి చాలా బాధపడేవారు అనమాట. ఆవిడ గురించి చెప్పారు. చాలా అసలు నేనేమి మాట్లాడలేదు, అవకాశం రాలేదు. ఆ 45 నిమిషాలు ఇంటర్వ్యూ రూమ్లో బహుశా ఏడుస్తూనే ఉన్నానేమో. అన్నీ చెప్పి ఏం పర్వాలేదు, నువ్వు స్వామి దగ్గరికి వచ్చావు కదా, అన్నీ నేను చూసుకుంటాను అని బ్లెస్ చేశారు. 60వ జన్మదినోత్సవంలో మరొక అద్భుతం జరిగిందండి. ఇందాక చెప్పాను కదా, ఆ గొప్ప వైభవంగా జరిగింది అదంతాను. లక్షల మంది జనాలు. అదే టైంలోనూ స్వామి 60 మంది గొప్పవాళ్ళు, పండితులు, ఋత్వికులందరినీ పిలిచి వాళ్ళందరికీ సన్మానాలు, సత్కారాలు అవిని చేశారు. వాళ్ళు యజ్ఞాలు చేశారు. వాళ్ళందరినీ ఒక వైపు ఉంచారు. ఒక స్పెషల్ అకామిడేషన్ అంతా ఇచ్చారనమాట వాళ్ళకి. సడన్గా ఓ రోజు నా దగ్గరకు వచ్చి, స్వామి మీ అమ్మా నాన్నల్ని కూడా పిలువు అని చెప్పేసి అన్నారు. అంటే తప్పకుండా స్వామి అని చెప్పి వెంటనే కబురు పంపించాను. వెంటనే అమ్మా నాన్నగారు వాళ్ళు కూడా వచ్చారు. అన్నయ్య కూడా వాళ్ళతో పాటు వచ్చాడు. ముగ్గురు వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు అంతమందిలోనూ మనకా పుట్టపర్తిలో ఎక్కడ కాంటాక్ట్స్ కానీ పెద్దలు కానీ ఎవరు తెలియదు. ఎక్కడ ఉండాలి అని చెప్పేసి చాలా సందిగ్ధావస్థ. అయితే చెరుకుమిల్లి కామావధానులు గారని మహా పండితులు, వేద విజ్ఞానంలోనూ మహా గొప్పవాళ్ళు ఆయన, ఘనాపాటి. సో వారితో చాలా డిస్టెంట్ రిలేషన్షిప్ ఉందన్నమాట. వారు పరిచయం కదా, వీలైతే వారి ఇంట్లో మనం ఏదో తలదాచుకుందాం అన్నట్లుగాను అమ్మా నాన్నగారు వాళ్ళు అనుకున్నారు, వచ్చారు. కానీ వాళ్ళ ఇంటికి అప్పటికే 60th బర్త్డే చాలా గొప్పగా జరుగుతుందని చెప్పేసి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఇట్లాగే బంధుత్వం కలుపుకుని వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంటికి స్వామి ఆల్రెడీ వాళ్ళకి జస్ట్ 1 రూమ్ మాత్రమే ఇచ్చారు. ఆ 1 రూము, చిన్న కిచెను, ఈస్ట్ ప్రశాంతిలో వెనక భాగంలో అక్కడ ఉండేవారనమాట. సో ఆల్రెడీ చాలామంది వచ్చి ఉన్నారు. సో అమ్మా నాన్నగారు వాళ్ళు కూడా దిగేటప్పటికి ఆయన ఇల్లు చిన్నదైనా కానీ ఆయన హృదయం మాత్రం మహావిశాలం. ఏం పర్లేదు శాస్త్రి రా అని చెప్పేసి ఆయన పిలిచారు. సరే అమ్మ నాన్నగారు అక్కడే ఉన్నారు. జస్ట్ సామాను బయట పెట్టుకొని స్నానానికి మాత్రం బాత్రూమ్ అది యూజ్ చేసుకోవడం, మిగతా టైం అంతా బయటే ఎట్లాగో. అయితే వాళ్ళు పడుతున్న కష్టాలు అవి చూసి సరే ఎట్లారా అని చెప్పేసి నేను అవకాశం వచ్చినప్పుడు స్వామికి, ఇందాక అన్నాను కదా, దాదాపు ప్రతిరోజు స్వామి నాకు ఈ ఇంటర్వ్యూకి లోపలికి పిలిచి పిల్లలకి రాధాకృష్ణ డ్రామా గురించి అవి నేర్పిస్తూ నాకు లోపలికి కూర్చుని పాదసేవ చేసే అవకాశాన్ని అవి ఇచ్చారని. ఆ టైంలో ఒకసారి నేను ప్రార్థించాను. అమ్మ నాన్నగారు వచ్చారు స్వామి, అన్నయ్య కూడా వచ్చాడు, మీరు ఆదేశించినట్లుగానే అంటే మంచిది, ఎక్కడున్నారు అని అడిగారు. అడిగితే స్వామి ప్రస్తుతం వాళ్ళకి ఎక్కడ ప్లేస్ లేదు, కామోధానులు గారింట్లో ఉన్నారు స్వామి. మీ నాన్న బాగా ఛాందసమైన బ్రాహ్మడు కదా, ఏం పర్వాలేదు, అదిగో 60 మంది ఋత్వికులకి అక్కడ ఇచ్చాను కదా, నేను చిరంజీవిరావుతో మాట్లాడతాను, వెళ్ళి వాళ్ళతో ఉండమని చెప్పేసి వెంటనే ఆయన సొల్యూషన్ ఇచ్చారు. నేను అడక్కముందే చాలా సంతోషం స్వామి అని చెప్పేసి అన్నాను. వెళ్ళి రావు గారితో చెప్తాను. ఆయన మంచిది, అవునండి నాకు స్వామి చెప్పారు. కానీ ఆయన ఏంటంటే, అఫ్కోర్స్ స్వామి సంస్థలో ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు స్వామికి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, స్వామి ఏదైనా చెప్పారు అంటే తూచా తప్పకుండా ఇంకొక పొల్లు పోకుండా అది మాత్రమే పాటిస్తారు. అమ్మా నాన్నగారులకి స్వామి అకామిడేషన్ ఇమ్మన్నారు, మీ అమ్మా నాన్నగారులకి మాత్రమే ఇస్తాను అని చెప్పేసి ఆయన వాళ్ళిద్దరికి మాత్రమే అవకాశం ఇచ్చారు. అంటే ఈ పండితులతో ఉండటానికి. అన్నయ్యకి అకామిడేషన్ ఇవ్వాల. సో న్యాచురలీ అమ్మా నాన్నలు బాధపడుతున్నారు, అయ్యో అన్నయ్య ఒక్కడే ఎట్లాగా, కష్టం కదా, పడిపోతాడు ఇంతమంది జనాల్లోనూ, అసలు ఎలా కలవకుండా అని చెప్పేసి చాలా బాధగా ఉండింది. నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ స్వామిని ప్రార్థించాను. చిరంజీవిరావుతో మాట్లాడాను, మీ అన్నయ్యను కూడా ఉండమను అని చెప్పేసి వెంటనే స్వామి అన్నయ్యను కూడాను వాళ్ళతో పాటు ఉండటానికి అవకాశం ఇచ్చారు.
ఒక విషయం చూడండి, వేల మంది, లక్షల మంది, ఇంతమంది వచ్చారు. ఇంతమందికి ఎన్నో రకాల సెక్యూరిటీ, ఎన్నో రకాల ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ, లేకపోతే ఇటువైపు విఐపీస్లను చూసుకోవడం కానీ, మరొకటి కానీ, లేకపోతే ఇందాక నేను చెప్పినట్లు రాధాకృష్ణ డ్రామా కానీ, లేకపోతే మ్యూజిక్ ప్రాక్టీసులు కానీ జరుగుతుంటే ఇంతమందిని చూసుకుంటూ, ఇంతమందిని పర్సనల్గా చూసుకుంటూ, మళ్ళీ దగ్గరకు వచ్చి బాగున్నాయా, వసతులన్నీ బాగున్నాయా అని చెప్పేసి పర్సనల్గా ఆయన ఎంక్వైరీ చేయడం అనేది నిజంగా భగవంతుడికే సాధ్యం. అమ్మ, నాన్న, అన్నయ్య ఉన్నారు, అయిపోయింది. ఉన్నట్టుండి ఒకరోజు స్వామి నా దగ్గరికి వచ్చారు మార్నింగ్. వాళ్ళందరికీ సన్మాన సత్కారాలన్నీ చేస్తున్నారు. అసలు ఈ అకామిడేషన్ స్వామి ఇచ్చారు, ఎంత భాగ్యం అని చెప్పేసి చాలా ఆనందంగా ఉన్నాం. సడన్గా నా దగ్గరకు వచ్చి స్వామి ఒక కవర్ ఇచ్చారు. ఆ కవర్లో చీర, ధోవతి, అంగవస్త్రం అవి ఉన్నాయి. పట్టు చీర, ధోవతి, అంగవస్త్రం. గమనించాను, స్వామి ఇవన్నీ నాకెందుకు స్వామి అంటే, నువ్వు నా సొత్తురా, యు ఆర్ మై ప్రాపర్టీ అన్నారు. అని నేను కాకపోతే ఎట్లా అన్నట్టుగాను, మీ అమ్మ నాన్నలకి తీసుకో అని చెప్పి స్వామి ఆ కవర్ ఇచ్చారు. అట్లా చాలా దగ్గరగా మనం చేయాల్సింది ఏమీ లేదండి భగవంతుడికి. ఓపెన్గా, ఇందాక మనం అనుకున్నట్లు ఓపెన్గా, మైండ్ని ఓపెన్గా ఉంచి, స్వామి నువ్వే నా సర్వస్వం, నువ్వే నాకు అన్నీ చూసుకోవాల్సిన వాడివి, నువ్వే నా సర్వస్వం అని చెప్పేసి మన హృదయాన్ని మనం ఆయన పాదాల దగ్గర అర్పించుకుంటే సమస్తం ఆయనే చూసుకుంటారండి. ఈ విషయంలో రకరకాల అనుభవాలు ఇచ్చారు స్వామి నాకు. ఇది అయిన తర్వాత ఆ టైంలోనే ఒక హాస్యకరమైన సంఘటన కూడా జరిగింది. స్వామికి దగ్గరగాను పెద్దలు కస్తూరి గారు, కుటుంబరావు గారు అని చెప్పేసి ఆ రోజుల్లో ఆశ్రమానికి సెక్రటరీగా ఉండేవారు కుటుంబరావు గారు. తర్వాత ఇందాక నేను చెప్పినట్లు కామావధానులు గారు, వీళ్ళందరినీ ఓ రోజు స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. వారితో పాటు స్వామికి దగ్గరగా స్వామికి సేవ చేస్తున్న కారుణ్యానంద గారు, వీళ్ళందరినీ దగ్గరగా పిలిచారు. పిలిచి వాళ్ళతో ఏదో మాట్లాడదామని ఆ టైంలో నన్ను పిలిచారు. నేను యథాప్రకారంగాను స్వామికి పాదసేవ చేస్తూ దగ్గరగా కూర్చుని ఉన్నాను. లోపలికి వస్తూ స్వామితో ఉన్న సన్నిహితం వాళ్ళకి చూడండి, చాలా క్లోజ్నెస్, అది జన్మజన్మల అనుబంధం అనుకోవచ్చును. అయితే షిరిడి బాబా సచ్చరితలో కూడా చదువుతుంటాం మనం. మహల్సాపతి స్వామి, ఏంటి స్వామి అంటే, నీకు ఇవాళే నిన్ను దూరం చేశాను అంటున్నావు, నువ్వు 72 జన్మల నుంచి నువ్వు నాకు తెలుసు అని చెప్పి షిరిడి బాబా మహల్సాపతితో అంటారట. అదేవిధంగా బహుశా కస్తూరి గారు, కామాధానులు గారు, లేకపోతే కారుణ్యానంద గారు, కుటుంబరావు గారు, వీళ్ళంతా మహానుభావులు. వాళ్ళు ఎన్నో జన్మల నుంచి బహుశా స్వామికి చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు. సో ఆ క్లోజ్నెస్తో కస్తూరి గారు ఒక మాట అన్నారు, స్వామి మేమందరం తెలుగు అక్షరాల్లో మొదటి హల్లు కారంతో మా పేర్లన్నీ ఉన్నాయి స్వామి, కుటుంబరావు, కస్తూరి, కారుణ్యానంద, కామావధాని. స్వామి పేరు ఎక్కడో ఉంది అని నిదానంగా అన్నారు. అంటే అందరూ నవ్వారు, స్వామి కూడా వాళ్ళతో పాటు నవ్వేశారు. నవ్వేసి ఆ నవ్వులోనే బ్రహ్మాండమైన మెసేజ్ చెప్పారండి. అవునరా, మీరంతా కా అనే కాకులు, లోకులు. ఇది సత్యం, సడలదు, సరి అయిన సడలని సత్యసాయి బాబా. ఇది సత్యం, నిజం. మీరంతా లోకులు, కాకులు అన్నారు. అలా నవ్వుతూనే టక్కుమని ఆయన ఎవరు ఏంటి అనేది టక్కుమని మనకి మెసేజెస్ ఇస్తూ ఉంటారు. ఇట్లాంటివి ఎన్నో జరిగాయి. ఏదో నవ్వుతున్నారు కదా, నవ్విస్తున్నారు కదా అని చెప్పేసి మనమేమో కొద్దిగా ఏమన్నా రిలాక్స్ అయిపోయాం అనుకోండి, వెంటనే తన దివ్యత్వాన్ని చూపిస్తుంటారనమాట. ఒకసారి ఏమైందంటే, భజన్ హాల్లో నేను ఫ్లూట్ వాయిస్తున్న టైంలోనూ స్వామికి దగ్గరగా, అంటే స్వామి చైర్ ఇలా త్రోన్ ఇలా ఉంటే దగ్గరగా ఫస్ట్ రోలోనే కూర్చుని భజన్ హాల్ లోపల ఫ్లూట్ వాయించే అవకాశం ఉండేదన్నమాట నాకు. ఫస్ట్ రోలో స్వామి చైర్ ఎదురుగుండానే కూర్చునేవాడిని. అయితే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, స్వామి ఇంటర్వ్యూ రూమ్లోంచి భజన్ హాల్లోకి వచ్చే డోర్ ఇలా ఉంటేను, ఈ పక్కన కేబీఆర్ ప్రసాద్ గారు అని చెప్పేసి ఆయన మైక్స్, మానిటర్ అవన్నీ పెట్టుకుని కూర్చునేవారు. అటువైపు భజన్ బాయ్స్ కూర్చునేవాళ్ళం అనమాట. సో దానివల్ల ఏమయ్యేది, ఈ కేబుల్స్ అన్నీ అడ్డంగా ఇలా వెళ్ళేవి.
సో స్వామి నడుస్తుంటే అడ్డంగా వచ్చేవి. స్వామి పాదాలకి స్వామి కాళ్ళకి అడ్డంగా ఉండకుండా ఉండటానికి వాళ్ళు బట్ట అది వేశారు, చక్కటి ముక్మల్ బట్ట లాంటిది అంతా వేశారు. ఆ తర్వాత మేము కూర్చునేవాళ్ళం. అయితే ఆ రోజున గమ్మత్తుగాను స్వామి చాలాసార్లు ఇంటర్వ్యూస్ అవి అయిపోయిన తర్వాత స్వామి భజన్ హాల్లోకి వచ్చి అక్కడ నిలబడి, సరిగ్గా డోర్ దగ్గర అక్కడ నిలబడి భజన హాల్లో కూర్చున్న వాళ్ళందరినీ చూస్తూ, లేతే అక్కడ ముందున్న వాళ్ళతో మాట్లాడుతూ అలా ఒక 2 నిమిషాలు నిలబడేవారు అనమాట. అయితే ఆ రోజున అట్లాగే వచ్చారు, వచ్చి అక్కడ నిలబడ్డారు, సరిగ్గా నా ముందే నిలబడ్డారు. ఆహా, బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి నేను పాదాల దగ్గర చేయి పెట్టాను. కానీ ఆ నిలబడ్డంలో స్వామి ఏం చేశారంటే, ఇట్లాంటి కేబుల్ ఇలా వెళ్తూ ఉంటే తన కుడి పాదం బొటనవేలికి మధ్యవేలికి మధ్యలో ఆ కేబుల్ని ఇలా తగిలించుకున్నారు. 2 వేళ్ల మధ్యలో కేబుల్ ఇలా తగిలిందనమాట. హర్రే, స్వామికి ఇది అడ్డం వచ్చేసిందే, తీసేయాలి జాగ్రత్తగా అని చెప్పేసి మళ్ళీ స్వామి డిస్టర్బ్ కాకూడదని చాలా క్వైట్గా మెల్లిగా అది కేబుల్ లాగడానికి ప్రయత్నం చేశాను. ఏమీ జరగనట్టుగా స్వామి ఇలా ఉన్నారు, చేతులు వెనకేసుకుని చాలా మెజెస్టిక్గాను. స్వామి పోజ్ మనం చాలా ఫోటోల్లో కూడా చూస్తూ ఉంటాం, బ్రహ్మాండమైన సుందరమూర్తి ఆయన. సో ఆయన తలేమో ఎత్తి ఆయన కళ్ళతో ఆయన ముఖారవిందాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. అంతా క్వైట్గా ఉంది భజన్ హాల్లోనూ, ఎవరు ఏం మాట్లాడటం లేదు, స్వామి కూడా ఏం మాట్లాడటం లేదు, నిలబడ్డారు. కేబుల్ ఇలా ఉంది, నేనేమో మెల్లిగా లాగడానికి ప్రయత్నం చేశాను డిస్టర్బెన్స్ కాకుండాను. కేబుల్ బయటికి రాలా, కొంచెం గట్టిగా ప్రయత్నం చేశాను రైట్ హ్యాండ్తో. ఇమాజిన్ చేసుకోండి, ఒక వైరు కాలి బొటన వేలు మధ్యవేలు మధ్యలో ఉందన్నమాట. మొత్తం నా ప్రయత్నం చేశాను కుడి చేత్తో, కుదరలా, 2 చేతులతో ప్రయత్నం చేశా. కాస్త ఊపు నా పక్కన కూర్చున్న వాళ్ళు, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి వాళ్ళు తిడుతున్నారు. నాకేమో స్వామి కాలు ఇట్లా అడ్డం పడిపోయింది అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. స్వామి ఏమో అటు చూస్తున్నారు, అసలు పట్టించుకోవట్లేదు ఇక్కడ కింద జరుగుతుంది. మొత్తం నా బలవంతాను ఉపయోగించి, అప్పట్లో కొంచెం అథ్లెటిక్ బాడీ అండి ఆ రోజుల్లోనూ, హై జంప్ లాంగ్ జంపులలో వాటిలలో పార్టిసిపేట్ చేసేవాడిని. బాగా గట్టిగా లాగడానికి ప్రయత్నం చేస్తున్నాను, బయటికి రాలా. అస్సలు స్వామి పాదాలు వేళ్ల మధ్యలోంచి ఆ కేబుల్ని నేను బయటికి లాగలేకపోతున్నా. చాలా ప్రయత్నం చేశాను, దాదాపు 2-3 నిమిషాల పాటు. అంటే ఆ వ్యవధి మీరు ఊహించుకుంటే చాలా టైం అది. ట్రై చేశాను, చేస్తే రాలేదు, చెమటలు వచ్చేస్తున్నాయి, ఆయాసపడుతున్నాను, అసలు ఏమీ కదలికలేదు. స్వామి అస్సలు ఏమి జరగనట్టు, ఏం పట్టనట్టు అలా నిలబడి అలా అటు ఇటు చూస్తున్నారు. సడన్గా తలంచి, దిస్ ఈజ్ జస్ట్ ఫిజికల్ పవర్, నాట్ డివైన్ పవర్ అని చెప్పి వెళ్ళిపోయారు. ఫిజికల్ పవరే అంత గట్టిది, ఆయన డివైన్ పవర్ చూపిస్తే ఇంపాసిబుల్, మనం తట్టుకోలేము. ఇట్లాంటిదే మరొక ఘటన. భజన హాల్లో ముందు లైన్లో కూర్చున్నాను. స్వామి ఇంటర్వ్యూస్ తర్వాత స్వామి అక్కడికి వచ్చి నిలబడ్డారు. పక్కనే ఫ్యాన్ ఉండేది, స్టాండింగ్ టేబుల్ ఫ్యాన్. సాయి సురేంద్రనాథ్ గారు అని తబలా వాయించేవారు, ఆయన పక్కనే అక్కడ డోర్ పక్కనే కూర్చున్నారు. స్వామి ఏమో బోల్డంతమంది వాళ్ళకి ఇంటర్వ్యూ అవి ఇచ్చిన తర్వాత బాగా స్వెట్టింగ్ అంతా హుక్కబోసేదనమాట. సో బాగా రోబ్ తడిసిపోయింది ఆ రోజున. వచ్చేసి ఉష్ అని చెప్పేసి స్వామి ఇలా తుడుచుకుంటూ లోపలికి వచ్చారు. ఆ ఫ్యాన్ని టక్కగాని ఈయన సాయి సురేంద్ర గారు స్వామి వైపు తిప్పి ఇలా పెట్టి అంతా చేస్తున్నారు. కూర్చో, టైం అయిపోయింది అన్నారు. భజనకి హార్డ్లీ 2 minutes 3 minutes ఉందన్నమాట. సో ఆయన కూర్చున్నారు, స్వామి వచ్చి నిలబడ్డారు, ఏమీ మాట్లాడలేదు ఆ రోజు కూడాను. అందరూ క్వైట్గా ఉన్నారు. స్వామి సుందర రూపాన్ని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. స్వామి చేస్తుంటే స్వామి కూడాను చూస్తున్నారు, అందరినీ చూస్తున్నారు. సడన్గా గంట కొట్టింది గడియారం. హార్మోనియం ఆయన వైపు తిరిగి స్వామి స్టార్ట్ చెయ్యి అన్నారు. ఆయన శృతి పెట్టారు. శృతి పెట్టగానే అంతవరకు స్వామి వైపు చూస్తున్న వాళ్ళు వెంటనే ఓం అని అందరు కళ్ళు మూసుకుని ఓంకారం చేయడం మొదలెట్టారు. అయితే నాకు చాలా దగ్గరగా ఉన్నారు స్వామి, మళ్ళీ నాకు మంచి అవకాశం వచ్చిందని చెప్పేసి నేను పాదాలు ఒత్తుతూ నేను ఓం అంటున్నా కానీ స్వామి వైపు కళ్ళెత్తి ఇలా చూస్తున్నాను అనమాట. చూస్తే స్వామి అందరినీ ఇలా చూశారు, ఒకసారి కలయి చూశారు. చూసి 2వ ఓం అవుతుంటే దగ్గరగా కిందకి వంగి ఓంకార స్వరూపాన్ని, నాదస్వరూపాన్ని ఎదురుగుండా నేనుంటే నా ముందు అంతా కళ్ళు మూసుకుని అంధులై కూర్చున్నారు చూడరా అన్నారు. సాక్షాత్తు ఓంకార స్వరూపాన్ని నేను ఎదురుగుండా నిలబడితే కళ్ళు మూసు కూర్చుంటున్నారు అంధులు అంటూనూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఇట్లాగా
ఒక్క క్షణంలో ఒక్క మాటలో తన దివ్యత్వాన్ని బ్రహ్మాండంగా మనకి చూపించేవారు స్వామి. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే అసలు ఒళ్ళు గగురుపాటు వస్తూ ఉంటుందండి. అయితే నార్మల్గా ఆయన ఏదో ఇది మాత్రమేనా అంటే కాదండి. భజనలో కూడా మనం పాడుకుంటూ ఉంటాం, కాల కాలాయ కాలాతీతాయ కాలరూపాయ నమః శివాయ అని. ఆయన కాలాన్ని, భూత భవిష్యత్ వర్తమానాల్ని మొత్తం అంతాను ఒక త్రిశూలంగా చేసుకుని ఆయన చేతిలో పట్టుకున్నట్టు ఆయుధంగాను భగవాన్ శివుడు. ఇట్లాంటివి స్వామి ఎన్నోసార్లు ఎంతోమందికి రకరకాల అనుభవాలు ఇచ్చారు. బృందావనంలో నేను చదువుతున్న రోజుల్లో స్వామి ఆ రోజుల్లో త్రై బృందావనం ఎదురుగుండా ఇట్లాగే లైన్స్లో కూర్చునేవాళ్ళం అండి. స్వామి బయటకు వచ్చేవారు డోర్లోంచి, మెట్లు దిగి ఎదురుగుండా లైన్లో కూర్చున్న వాళ్ళం. సో ఫస్ట్ లైన్లో నేను కూర్చునేవాడిని. నన్ను ఫామ్ బాయ్ అని పిలిచేవారండి. బహుశా స్టూడెంట్స్కి చాలామందికి తెలుసు ఆ టర్మ్కి అర్థం ఏమిటి అనేది. అంటే ఆల్మోస్ట్ ప్రతిసారి స్వామి నాతో మాట్లాడడమో లేకపోతే నా దగ్గర ఉత్తరం తీసుకోవడమో అట్లా ఉండేదన్నమాట. మహద్భాగ్యం ఆయన దయ. అయితే ఆ రోజు లెటర్ పట్టుకు కూర్చున్నాను నేను. కూర్చుంటే స్వామి నా దగ్గరకు వచ్చారు, లెటర్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం అంటే త్రై బృందావన్ బిల్డింగ్ నుంచి బయటికి వెళ్ళి అక్కడ సాయిరామ్ షెడ్ అని ఉందన్నమాట బృందావన్లో. ఆ రోజు ఉండేది, ఆ రోజుల్లో 85, 86, 87 టైంలోనండి. సాయిరామ్ షెడ్లో అక్కడ డివోటీస్ అందరు కూర్చుని భజనలు అవి చేస్తున్నారు. సో స్వామి వెళ్ళారు. స్వామితో పాటు పెద్దలు పద్మనాభన్ గారు, గంగాధర్ శెట్టి గారు వాళ్ళంతాను స్వామిని ఫాలో అయ్యారు. వాళ్ళు వెళ్ళారు. స్వామి అక్కడ దర్శనం ఇచ్చేసి వాళ్ళ దగ్గర లెటర్ తీసుకుని వాళ్ళందరితో మాట్లాడి అంతా చేసి స్వామి మళ్ళీ వెనక్కి వచ్చారు. అక్కడ హారతి తీసుకుని మళ్ళీ వచ్చారు. స్వామి వచ్చేటప్పటికి మళ్ళీ కాంపౌండ్ వాల్ లోపల లైన్గా మేమందరం స్టూడెంట్స్ కూర్చుని ఉన్నాం. స్వామి మళ్ళీ మా దగ్గరికి వచ్చారు. వచ్చి అందరిలో అలా వస్తూ ముందు దాదాపు వెళ్ళేటప్పుడు నా లెటర్ పట్టుకుని వెళ్ళిన వాళ్ళు వచ్చేటప్పుడు చెయ్యి నిండా స్వామి ఎడం చేత్తో ఇట్లా పట్టుకునేవాళ్ళు అనమాట లెటర్స్. దాదాపు 50 లెటర్లు ఇట్లా ఉన్నాయి చేతి నిండా స్వామికి, ఉదాన్లో ఒకటి మధ్యలో. సో వచ్చేసి టక్మని దాంట్లోంచి ఒక లెటర్ తీసి నా ఒళ్ళో విసిరేశారు. విసిరేస్తే నాకు మొదలు ఆశ్చర్యం, ఏమిట్రా ఇది ఇట్లా విసిరేశారు అని చెప్పేసి చూసుకుంటే పైన కవర్ పైన రాశాను స్వామి పాదపద్మాలకి అని చెప్పేసి. సో నా హ్యాండ్ రైటింగ్ నాకు అర్థమైంది. అయ్యో నా లెటర్ నాకు ఇచ్చేసారే అని బాధ మొదలైంది. ఆ బాధలో అయ్యో ఎట్లాగా ఏంటి అని చెప్పేసి కష్టపడుతున్నాను, ఆలోచిస్తున్నాను, చాలా ఆవేదనగా ఉంది. అయ్యో ఏంటి నా లెటర్ నాకు ఇచ్చేసారు, నేను ఏమన్నా తప్పు చేశానా లేకపోతే ఏమన్నా తప్పుగా రాశానా, ఏంటి అసలు నేను చేసింది అని చెప్పేసి నన్ను నేను ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటున్నాను. ఏమి తెలియనట్టుగా స్వామి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పరుగున దర్శనం అయిపోయింది. హాస్టల్కి వెళ్ళి నా రూమ్లోకి వెళ్ళి ఓపెన్ చేసి చూసుకున్నా ఏమన్నా తప్పు ఉందా, ఏం జరిగింది అని. ఆ కవర్లో ఉన్నది నేను రాసిన లెటర్ కాదండి, స్వామి తన స్వహస్తాలతో రాసింది. తేజ్, అందించే నీ విషయ కుసుమములు ఆనందములు అందుకో ఆశీర్వాదంతో దుస్తుల కోసం నీ సాయి అని చెప్పి రాసింది. చిన్న స్లిప్. ఆ స్లిప్తో పాటు ఒక 500 రూపాయలు కవర్లో, నేనిచ్చిన కవర్లోనే స్వామి పెట్టి మళ్ళీ నాకు ఇచ్చారు. కాలాతీతుడు ఆయన. ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు రాశారు, ఎప్పుడు పెట్టారు కవర్లో, స్వామి దర్శనానికి వెళ్ళారు వచ్చారు, ఇదంతా మేం చూసింది. కానీ ఆయనకి కాలం చేతిలో ఉందన్న దానికి ఇదొక తార్కాణం కాదా? అట్లాగే మన మనస్సులో ఏం జరుగుతోంది ఎప్పుడు ఆయన వాచ్ చేస్తూనే ఉంటారు. అయితే బహుశా స్వామికి తెలుసో లేదో అని చెప్పేసి మనం ఏదో అనుకుంటూ ఉండొచ్చును. కానీ ఒకసారి ఇట్లాగే మేమందరం లైన్లో కూర్చుని ఉన్నాం స్వామి దర్శనానికి బృందావనంలోనే. మా వెనకాల విఐపీస్ వాళ్ళందరూ నిలబడి ఉండేవాళ్ళండి. వాళ్ళకి చైర్స్, తర్వాత బల్లలు అవి ఉండేవి, రాతి బల్లలు అవి ఉండేవి చెట్ల కింద. అయితే స్వామి దర్శనానికి వచ్చారు. రాగానే మా వెనకాల ఒక పెద్ద ఆయన విఐపీలతో ఆయన మాట్లాడుతున్నారు. స్వామి మాట్లాడుతుంటే ఆ చెట్లు అవి ఉండేవి. చిన్న ఆకు ఒకటి అది చెట్టు నుంచి ఊడిపోయి మెల్లిగా ఇలా ఊగుతూ వచ్చి చక్కగా స్వామి క్రౌన్, స్వామి బ్రహ్మాండమైన జుట్టు ఉండేది కదండి, వచ్చి పైన వాలింది. చాలా చిన్న ఆకు. అది చూస్తూ నేను అంటే స్వామికి వెనక వైపుకున్నాను. అంటే స్వామి మా వెనకాలకి వెళ్ళారు కాబట్టి మేమందరం స్వామి వైపు తిరిగాము. నేను స్వామి బ్యాక్ చూస్తున్నాను అనమాట. ఆ ఆకు పడ్డం చూసి నాకు మైండ్లో ఒక ఫ్లాష్ లాగా వచ్చింది, ఒక థాట్. ఆహా
ఈ ఆకుకి ఎంత అదృష్టం, స్వామి సాన్నిధ్యాన్ని అనుభవించింది కదా, స్వామికి దగ్గరగా చేరింది కదా అని ఒక థాట్, ఒక ఫ్లాష్ లాగా వచ్చింది అంతే. ఆ తర్వాత దాని గురించి పెద్దగా ఆలోచించలే నేను. ఆయనతో మాట్లాడడం అయింది. వెనక్కి తిరిగి స్వామి చెయ్యిలా పెట్టి ఆకుని బయటికి తీసి నన్ను చూస్తూ, నాట్ దిస్ లీఫ్, యూ ఆర్ ఫార్చునేట్ అన్నారు. అని ఆ చేతిలో ఉన్నదాన్ని టక్కుమని నా ఒళ్ళోకి విసిరారు. అది ఆకు కాదు, అది నా ఒళ్ళో జాంపండు పడింది. ఒక చిన్న థాట్ అలా ఫ్లాష్ లాగా వచ్చి వెళ్ళిపోయింది. ఆ ఫ్లాష్ వచ్చిన థాట్ని స్వామి ఏదో విన్నారా, లేకపోతే నేను గట్టిగా చెప్పానంటే లేదు, మన మనసులో ఏం జరుగుతోంది, మన హృదయంలో ఏముంది అని చెప్పేసి ఆయన ఎప్పుడూ వాచ్ చేస్తూనే ఉంటారు. ఎన్నోసార్లు మా స్టూడెంట్స్ అన్నారు, ఐ డోంట్ హ్యావ్ ఓన్లీ ఐస్ ఓన్లీ హియర్, ఐ హ్యావ్ ఐస్ హియర్ 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 హియర్. అన్నీ చూస్తూనే ఉంటారు స్వామి, అన్నీ నాకు కనబడుతూనే ఉంటాయి అని చెప్పేసి. భజన్ బాయ్స్లో ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే ఏయ్ డోంట్ టాక్ అనేవారు. చాలా చూడట్లేదు అనుకుంటున్నావేమో అంటున్నాం. అట్లాగే ఎవరైనా దర్శనానికి కొద్దిగా ఆలస్యంగా ఎవరైనా వచ్చినా అక్కడ ఇంటర్వ్యూలో నుంచి చూసిన బ్యాడ్ బాయ్, బ్యాడ్ ఎగ్జాంపుల్ అని చెప్పేవారు. డిసిప్లిన్కి లేకపోతే ఆ డ్యూటీ, మనం చేయాల్సిన కర్తవ్యానికి చాలా 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 ఇంపార్టెన్స్. ప్రతి క్షణం టీచింగ్ చేస్తూనే ఉండేవాళ్ళండి స్వామి. అయితే ఏంటంటే ఆయన మాటలు వింటూ, ఆయన చెప్పింది చేస్తూ, ఆ ఆలోచనలో మనం ఆ ప్రేమని గట్టిగా పెంచుకుని అది మనం వ్యక్తపరచుకోగలిగితే నిజంగా స్వామి ఇంకా మనకి గొప్ప అవకాశాలు ఇస్తారు. అలాగే నాకు కూడాను జరిగింది. ఒకసారి నా MBA టైంలోనూ, ఇందాక అన్నాను కదండి, లాంగ్ జంప్, హై జంప్స్లలో వాటిల్లో పార్టిసిపేట్ చేసేవాడిని నేను. అయితే ఈ లాంగ్ జంప్లోనూ పార్టిసిపేట్ చేశాను. ఫస్ట్ ఫ్యూ రౌండ్స్ అయ్యాయి అనమాట, పుట్టపర్తిలో మా యూనివర్సిటీలో పార్ట్గా అనమాట. అయిన తర్వాత స్పోర్ట్స్ డే నాడు మేమందరం మార్చ్ పాస్ట్ అందరం కలిసి చేస్తాం, అందరికీ తెలిసిన విషయం ఇది. సో దానికి ప్రాక్టీస్కి అన్నట్టుగాను అరౌండ్ జనవరి 3 ప్రాంతం నాకు గుర్తు, ఆ సంవత్సరం, ఇది 89లో జరిగిన విషయం. అయితే స్వామి మా PD సార్ ఆయనేమో, బాయ్స్ మనకి ఎక్కువ టైం లేదు, వెంటనే సూన్ ఆఫ్టర్ దిస్ మార్చ్ పాస్ట్ మీకు లాంగ్ జంప్ ఫైనల్ అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారు. అరే సార్ మాకు ప్రాక్టీస్ లేదు, వామప్ లేదు, లాంగ్ జంప్ అంటే కొంచెం ప్రాక్టీస్ అది ఉండాలి, చాలా రోజులైంది మేము ఇనీషియల్ రౌండ్స్ అవన్నీ చేసి అని చెప్పి, నో టైం, దట్స్ ఆల్ నౌ ఓన్లీ అని అన్నారు ఆయన. అనేటప్పటికీ ఇంకా తప్పదు, ఆయన ఒకసారి ఆర్డర్ వేసానంటాను. సో ఫైనల్గా సెలెక్ట్ అయిన బాయ్స్ అందరూ మేమందరం ముందుకు వచ్చాం. మార్చ్ పాస్ట్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాతను వచ్చాం, వెంటనే డ్రెస్ మార్చుకుని వచ్చి వెంటనే దాంట్లో పార్టిసిపేట్ చేసాం. నేను నా యూజువల్ నా జంప్ ఏదో పరిగెత్తుకుని వచ్చి ఆ లైన్ దగ్గర నుంచి జంప్ చేసి ఇసుకలో దూకుతాం కదండి, శాండ్ బెడ్లోను. సో అది చేశాను. అయితే ప్రాక్టీస్ లేకనో మరొక రీజన్ వల్లనో సరిగ్గా ల్యాండ్ అవ్వాల, కాలు మీద ల్యాండ్ అయ్యాను, లెఫ్ట్ లెగ్ అనమాట. లెఫ్ట్ లెగ్ మీద ల్యాండ్ అయ్యేటప్పటికి వెంటనే స్ప్రెయిన్ అయిపోయింది. ఇక ఎంత బాధ అనిపించిందంటే అప్పుడే వెంటనే వాచిపోయింది. బహుశా ఫ్రాక్చర్ అయిందేమో అని చెప్పేసి అన్నారు. నన్ను లిటరల్గా ఫిజికల్గా అక్కడి నుంచి లిఫ్ట్ చేసి హాస్టల్కి క్యారీ చేశారు. ఇది అంతా హిల్వ్యూ స్టేడియంలో అక్కడ గ్రౌండ్స్లో జరిగిందనమాట. అక్కడి నుంచి మా హాస్టల్ బిల్డింగ్కి మిగతా బాయ్స్ అందరూ పట్టుకుని తీసుకెళ్లారు. సో అయిపోయింది. ఒక ఫస్ట్ జంప్ అయ్యో పోయింది. ఆ రోజుల్లో ఏంటంటే స్వామి ప్రైజ్ వచ్చిన ప్రతి వాళ్ళకి, ఫస్ట్ అయినా సెకండ్ అయినా థర్డ్ అయినా ఈవెన్ కన్సలేషన్ ప్రైజెస్ అని కూడా ఇచ్చేవారు నేను చదువుకుంటున్న రోజుల్లో. ఆ కన్సలేషన్ ప్రైజ్ వచ్చినా కానీ అందరూ స్వామి దాకా వెళ్ళి స్వామి చేతుల్లోంచి ఆ సర్టిఫికెట్నో లేకపోతే ఆ మెడల్నో తీసుకునే అవకాశం ఉండేది. సో ఆ అవకాశం కోసం స్వామి పాద నమస్కారం కూడా దొరికేదనమాట. ఆ అవకాశం కోసం దాదాపు ప్రతి వాళ్ళు ప్రతి యూనిట్ ప్రతి ఐటెంలోనూ పార్టిసిపేట్ చేసేవాళ్ళు. సో ప్రతి వాళ్ళని కట్ చేసి వస్తూ ఉండేవాళ్ళు అనమాట. మ్యాక్సిమం 3 ఐటమ్స్ కన్నా నువ్వు ఎక్కువ పార్టిసిపేట్ చేయడానికి లేదు అంటున్నాను. ఎనివే నాకు వచ్చిన అవకాశాన్ని నేను పోగొట్టుకున్నానే, అయ్యో నేను ఫస్ట్ జంప్ సరిగా చేయలేకపోయానే అని చాలా బాధపడ్డాను. స్వామి చేతుల్లోంచి బహుశా నేను ఈ ప్రైజ్ తీసుకోలేనేమో అని చెప్పేసి చాలా చాలా బాధపడ్డాను. అయితే రూమ్కి తీసుకొచ్చారు, డాక్టర్స్ పరీక్ష అది చేసి, ఇది పర్వాలేదు, ఫ్రాక్చర్ కాదు, లిగమెంట్ స్ట్రెచ్ అయింది నీకు, సో యూ హ్యావ్ టు గివ్ కంప్లీట్ రెస్ట్ అని చెప్పేసి అన్నారు. బ్యాండేజ్ కట్టారు. నేను అసలు ఫుడ్కి కానీ దేనికి కానీ అసలు బయటికి తిరగకూడదు అని చెప్పి నాకు అటెండర్ని కూడా పెట్టారు వేరే నా రూమ్లోను. మాకు డార్మ్స్ లాగా అక్కడ ఉంటాయన్నమాట రూమ్స్. సో ఆ రూమ్లోను నాకు అటెండర్గా ఇంకొక స్టూడెంట్ని, నాకు జూనియర్ని శ్రీనివాస్ అనే అతన్ని అక్కడ పెట్టారనమాట. సో ఆ రోజు సాయంత్రం అందరూ దర్శనానికి వెళ్ళిపోయారు.
అయితే నేనేమో బెడ్ మీద కూర్చుని ఉన్నాను. చాలా బాధ అనిపించింది. స్వామి దేవతలు, మునులు, యక్షులు, గంధర్వులు, కిన్నెర కింపురుషులు అందరూ స్వామి నీ దర్శనం కోసం ఎంతో ప్రార్థిస్తూ ఉంటారే, అవకాశం దొరికిన ఈ గొప్ప మాకు నువ్వు పిలిచి మరీ అవకాశం ఇచ్చావు, దర్శనం చేసుకోమని చెప్పేసి. అయితే ఆ దర్శనానికి కూడా నేను రాలేకపోతున్నానే, నా దౌర్భాగ్యం ఏమిటి స్వామి అని చెప్పేసి చాలా చాలా బాధపడుతూ, సరే మ్యూజిక్ ఫ్యామిలీ కదా, మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రమో తంత్రమో ఎరుగనైతినే, భక్తి ఏదో పూజలేవో తెలియనైతినే, పాపమేదో పుణ్యమేదో కాననైతినే, దేవా మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ, నిన్ను నమ్మినాను రావా నీలకంధరా అని చెప్పి నువ్వేరా స్వామి అంటూ మనసులో పాడుకుంటున్నానండి. పాడుకుంటూ నిజంగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అది చూపించుకోకూడదు, ఈ శ్రీనివాస్ చూస్తే ఏమనుకుంటాడో, బహుశా వీడు కాళ్ళనొప్పితో ఏడుస్తున్నాడేమో అనుకుంటాడేమో అని చెప్పేసి చాలా బాధగా ఉండింది మనసులో. కాబట్టి దుప్పటి కప్పుకుని, సాయంత్రం టైం అది, దుప్పటి కప్పుకుని నా ఎడం చేతి వైపు తిరిగి పడుకున్నాను రూమ్లో. అదే టైంలో శ్రీనివాస్ ఏమో అప్పుడే తేజ ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళాడు. బహుశా అక్కడ గ్రౌండ్స్లో, వెనకాల గ్రౌండ్స్లో అక్కడ ఫుట్బాల్ మ్యాచ్లు అవన్నీ అవుతున్నాయి, అది చూడడానికి వెళ్ళాడు. వెళ్తేను సడన్గా ఒక 1 minute 2 minutes తర్వాత ఎవరో వచ్చి ఇక్కడ తట్టినట్టు అయింది కుడి చేతి వైపు. నేను ఎడం చేతి వైపు ఒత్తిగిల పడుకున్నాను, దుప్పటంతా క్లోజ్ చేసేసి ఎవరో వచ్చి ఇట్లా తట్టారు. బహుశా ఇతనే శ్రీనివాస్ వచ్చి ఉంటాడు, ఏ టీయో మంచినీళ్ళు ఏవో తీసుకొచ్చి ఉంటాడు అని చెప్పి చాలా క్యాజువల్గాను అర్జెంటుగా కళ్ళ నీళ్ళన్నీ తుడిచేసుకుని ఏమి తెలియనట్టుగాను తీసి మెల్లిగా ఇలా చూశాను కిందకి. స్వామి రోబ్ ఇలా ఫ్లో అయి ఉంది. అర్థం కాలేదు ఒక నిమిషం. వెర్రిగా తలెత్తి పైకి చూశాను. నిజంగానే వేలం వెర్రి, అసలు నాకు ఏమీ అర్థం కాల. స్వామి నిలబడి ఇలా నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఇట్లా చూస్తున్నారు, పెద్దగా కళ్ళు చేసి. ఒక క్షణం పాటు అసలు నాకు బుర్రలేదు, అసలు ఏమీ అర్థం కాలేదు. స్వామి ఏమిటి ఫిజికల్గా ఇక్కడ హాస్టల్లో ఒక రూమ్లోకి వచ్చి నిలబడి నా పక్కన, నా బెడ్ పక్కన అక్కడ నిలబడ్డం ఏమిటి అని. ఇది కళ నిజమా, ఏమిటి జరుగుతుంది నాకు ఏమిటి అని చెప్పేసి అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి. చాలా కన్ఫ్యూజ్ స్టేటస్లో ఇలా బిత్తరబోయి చూస్తున్నాను అనమాట స్వామి ఫేస్ వైపు. ఎస్, దిస్ ఈజ్ రియల్, నాట్ ఏ డ్రీమ్ అన్నారు స్వామి. కళ్ళలో కళ్ళు పెట్టి, మొహానికి చాలా దగ్గరగా పెట్టి. అప్పుడు ఒక్కసారి ఏదో ఉలిక్కిపడి లేచినట్టుగా అయింది, నిద్రలోంచి లేచినట్టుగా అయింది నాకు. టక్కన లేవడానికి ప్రయత్నం చేశాను, కాలు వీలు కుదరలా. పర్లేదు కూర్చో అన్నారు. సరే నన్ను నేను వెనక్కి లాక్కుని గోడకి దగ్గరగా కూర్చున్నాను. వెంటనే విభూతి క్రియేట్ చేసి అంతా ఇలా మొహం మీద అంతా రాసేశారు స్వామి. రాసేసి పక్కనే సనాతన సారథి ఎడిటర్గా ఉండేవారు వికే నరసింహన్ గారు అని ప్రొఫెసర్, ఆయనతో పాటు వచ్చారు స్వామి. ఆయనకిను మిగతా స్టూడెంట్స్ కూడా కొంతమంది వెనకాల నిలబడ్డారు. ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్వామి. వీడు పొద్దున్నే లాంగ్ జంప్ వాళ్ళ పీడీ సార్తో ఆర్గ్యూ చేశాడు వద్దని, కానీ వాళ్ళ పీడీ సార్ పెట్టాడు. లాంగ్ జంప్ ఎలా చేయాలి, అస్సలు ప్రాక్టీస్ లేదు పిల్లలకి, వీళ్ళకి ఫార్మల్గా ట్రైనింగ్ అసలు ఇప్పించాలి నరసింహన్ అని చెప్పి, లాంగ్ జంప్ ఎలా చేయాలి, ఇలా పరిగెత్తుకు రావాలి, చేపలాగా ఇలా లేవాలి, వచ్చి వెనకాల బ్యాక్ మీద వాళ్ళు ల్యాండ్ అవ్వాలి, కాలు మీద కాదు అంటూ స్వామి మొత్తం అంతా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసి, వీడు కాలు మీద దిగాడు, దానివల్ల చూడు ఇప్పుడు కాలు స్ప్రెయిన్ అయింది వీడికి. ఏం పర్లేదులే, నా వైపు తిరిగి, ఏం పర్లేదులే తగ్గిపోతుంది, యూ గాట్ ఫస్ట్ ప్రైజ్ తెలుసా అన్నారు. బహుశా పీడీ సార్కే ఆ రిజల్ట్ తెలుసో లేదో కానీ స్వామి ముందే చెప్పేశారు. అనుకున్నట్టుగానే స్వామి ఫస్ట్ ప్రైజ్ ఇప్పించారు. అయితే గమ్మత్ ఏంటంటే ఆ టైంలో స్వామి అక్కడ దర్శనం, ప్రశాంతి నిలయంలో 1000 మంది జనాలు, 1000 మంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరి సన్నిధిలో, వాళ్ళందరి సమక్షంలోంచి స్వామి దర్శనం ఇస్తూ సడన్గా కారెక్కేసి హాస్టల్కి వచ్చి, హాస్టల్లో ఎక్కడో మూలబడుకున్న నన్ను రూమ్లోకి వచ్చేసి దర్శనం ఇచ్చి వెంటనే టక్కుమని, ఇదంతా జరిగింది హార్డ్లీ 2 minutes అండి. టకటకా స్వామి వచ్చారు, విభూతి పెట్టారు, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. 2 నిమిషాలు. హాస్టల్లో బహుశా నాలాగా హర్ట్ అయ్యి ఉన్నవాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. ఇంకొక అతని రూమ్ కూడా వెళ్ళారు, నా క్లాస్మేట్ సుభాష్ అని. అతని రూమ్ కూడా వెళ్ళి, అతనేమో మోకాలు చిప్ప అది పక్కకి జరిగిందనమాట, నీ క్యాప్ అది.
సో ఆయన కిటికీలోంచి అక్కడ వెనకాల ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్నట్ట. మేము రూమ్ లీడర్స్, నేను ఎంబీఏ చదువుతున్నాను, సుభాష్ కూడా రూమ్ లీడరు వాళ్ళ రూమ్కి, అతను కూడా ఎంబీఏ నా క్లాస్మేట్. కిటికీలోంచి వెనక్కి తిరిగి అటు చూస్తున్నట్టు. సుభాష్ రూమ్కి వెళ్ళి వెనక నుంచి బ్యాడ్ రూమ్ లీడర్ అన్నారు స్వామి. వాడేమో అసలు స్వామి వస్తున్నారన్న విషయం తెలియదు కదా. ఎందుకు బ్యాడ్ అంటే అసలు నువ్వు ఒకటి ఒంట్లో బాగాలేదని చెప్పేసి నువ్వు రెస్ట్ తీసుకోకుండా అటు ఫుట్బాల్ చూస్తున్నావు, రెండోది రూమ్ క్లీన్గా లేదు చూడు, నువ్వేమిటి అసలు అని చెప్పేసి స్వామి వెళ్ళిపోయారు. స్వామి అట్లాగా మనం మనస్సులో సిన్సియర్గా ఆయన్ని ప్రార్థిస్తే ఆయన ఎంత దూరమైనా వస్తాడండి. దీనికి ఏదో గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ ఇది ప్రతి వాళ్ళకి అనుభవంలోకి వస్తుంది. కానీ కావాల్సిందంటే ఆయన హృదయం కరగడానికి, ఆయన జస్ట్ వెన్నకి ఎంత వేడి అవసరమో కరిగిపోవడానికి, ఆయన హృదయం కరగడానికి జస్ట్ భక్తి, బహుశా సిన్సియర్ ప్రేమ, భక్తి అని నాకు పేరు పెట్టలేను. ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడ ఉన్న రోజుల్లో స్టూడెంట్స్గా చేరని ఆ రోజుల్లో భక్తుణ్ణి నేను అని పిలుచుకునే అర్హత నాకు ఉందా లేదా అని చెప్పేసి మన హారతిలో మనం పాడుతుంటాం, భక్తజన సంరక్షక అని. స్వామి నువ్వు భక్తజన సంరక్షకుడు అయితే మరి నన్నేంటి సంగతి, నా సంగతి ఏంటి స్వామి అనుకునేవాడిని. అని నాకు నేను ఆర్తజన సంరక్షక అని పాడుకునేవాడిని మనసులో. ఎందుకంటే భగవద్గీతలో భగవంతుడు చెప్పారు, ఆర్తో జిజ్ఞాసురు అర్థార్థి జ్ఞానచ భరతర్షభ అని. రకరకాలుగా నా దగ్గరికి జనాలందరూ వస్తుంటారు. కొంతమంది ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, లేకపోతే జ్ఞానులు. వీళ్ళ కవల్లోకి నేను బహుశా భక్తుడిని కాదు కదా, ఆర్తుణ్ణి అని చెప్పేసి నాకు నేను పిలుచుకోవచ్చునేమో స్వామి. కాబట్టి నేను ఒక ఆర్తుణ్ణి మాత్రమే, నీ ఆర్తితో నీ దగ్గరికి వస్తున్నాను స్వామి. భక్తుణ్ణి అని పిలుచుకోవాలంటే స్వామి ఎన్నోసార్లు మనకు చెప్పారు, భక్తుడివి నువ్వు అని చెప్పుకోవాలి, సాయి డివోటీ అని చెప్పుకోవాలనుకుంటే నేను డివోటీ అని నేను చెప్పాలిరా, లేకపోతే నీ అంతటి నువ్వు హౌ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ డివోటీ, నువ్వు భక్తుడిని అని చెప్పేసి నువ్వు ఎలా పిలిపించుకుంటావు అని చెప్పేసి. సో నేను భక్తుడిని కాదు, సో ఆర్తుడిని అని చెప్పేసి నేను అలా అనుకునేవాడిని అనమాట. సో ఆయనకు కావాల్సిందల్లా ఏంటంటే సింపుల్గా ప్రేయర్తో ఆయన్ని ప్రార్థించడమే, అంతకన్నా ఆయనకు కావాల్సిందేమీ లేదు. ఎండాకాలం సెలవుల్లోనూ లేకపోతే ఈ హాలిడేస్ టైంలోనూ నాకు హైదరాబాద్కి రావటం ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే అక్కడుంటే మిగతా స్టూడెంట్స్ అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతారు, హార్డ్లీ 15-20 మంది మాత్రమే స్టూడెంట్స్ ఉంటారు. సో అప్పుడు ఏంటంటే స్వామికి దగ్గరగా అవకాశాలు దొరికే ఛాన్సెస్ అవి ఎక్కువ. సో అక్కడ ఉండిపోయేవాడిని నేను. ఉండిపోతే ఆ సంవత్సరం స్వామి లేదు నువ్వు వెళ్ళి తీరాలి, ఖచ్చితంగా వెళ్ళి తీరు అని చెప్పేసి స్వామి ఆ సంవత్సరం నన్ను పంపించారనమాట హైదరాబాద్కి. పంపిస్తే ఒకరోజు సాయంత్రం ఇట్లాగే బాధపడ్డాను, ఏంటి స్వామి నిన్ను నమ్ముకుని నీ దగ్గరకు వచ్చాను స్వామి, నన్ను దూరంగా వెళ్ళిపోమని చెప్పేసి నన్ను పంపించేశావు అని చెప్పేసి. ఓ రోజున ఇట్లాగే మేడ మీద చీకట్లోనూ ఈ టైంలో బహుశా 7 ప్రాంతంలోనూ విరిగిపోయిన మంచం ఒకటి ఉండేదండి ఇంట్లో మేడ మీద. సో దాని మీద పడుకుని నాకు త్యాగరాజ స్వామి వారిది ఒక కీర్తన చాలా ఇష్టం, నగుమోము గనలేని. ఆ పాట పాడుకుంటూను చాలా బాధపడుతున్నాను. స్వామి నగుమోము గనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవగరాదా శ్రీ రఘువర అని త్యాగరాజ స్వామి ఎంతో భక్తిగా పాడుకున్న కీర్తనది. దాంట్లో మధ్యలో ఒక చరణంలో ఖగరాజుని ఆనతి వినివేగచనలేదో గగనానికి ఇలకు బహుదూరం బనినాడో. ఆ ఖగరాజు ఆయన గగనానికి ఇలకు గగనానికి చాలా దూరం అని చెప్పేసి నేను రాలేను స్వామి అని అన్నాడు. జగమేలే పరమాత్మా ఎవరితో మొరలిడుదు వగజూపకు తాళను నన్నేలు కోరా త్యాగరాజనుతని నగుమోము గనలేని
నా జాలి అని త్యాగరాజు గారు భక్తిగా పాడుకున్నారు. అది గుర్తుకొచ్చి ఓ జగమేలే పరమాత్మ నిన్ను కాకపోతే ఇంకెవరిని మొరబెట్టుకుంటాను స్వామి అని చెప్పేసి ఆ లైన్ వచ్చి ఎంతో దుఃఖం వచ్చింది నాకు. అలాగే ఏడ్చుకుంటూ నిద్రలోకి జారుకున్నాను నేను, నాకు తెలియకుండానే. అయితే ఆ నిద్దట్లో బ్రహ్మాండంగా ఇప్పుడు కళ్ళు మూసుకుంటే గుర్తొస్తుంది, స్వామి ఇంటర్వ్యూ రూమ్లోంచి నడుచుకుంటూ బయటికి వచ్చి నాకు పాద నమస్కారం ఇచ్చారండి. ఇచ్చేసి వెళ్ళిపోయారు. చాలా క్లియర్గా, అసలు నిజంగానే నా ముందు ఇప్పుడు కళ్ళ ముందు జరుగుతోందా అన్నంత క్లారిటీ, అంత క్లియర్గా ఉంది. ఇచ్చారు, అయిపోయింది, వెళ్ళిపోయారు. ఇంతలోనే కింద నుంచి రవితేజ అని అమ్మ పిలిచిందనమాట. భోజనానికి టైం అయింది రాని, ఎంత టైం అయిందో తెలియదు నాకు. అయితే సడన్గా అమ్మ పిలుపుకి నేను లేచాను. లేచిన తర్వాత ఇది చాలా స్మృతిలోకి ఉంది, చాలా క్లియర్గా గుర్తుంది, స్వామి పాద నమస్కారం ఇచ్చింది అని గుర్తుంది. చాలా ఆనందంగా సంతోషంగా వెళ్ళిపోయాను. వెళ్ళి సెలవులు అయిపోయినాయి, మళ్ళీ బ్యాక్ టు పుట్టపర్తి వచ్చాను. వచ్చిన తర్వాత ఆ రోజుల్లో స్వామి, ఇందాక అన్నాను కదండి ఫామ్ బాయ్, సో స్వామి ఫామ్ బాయ్స్ని అందరినీ అప్పుడప్పుడు ఇంటర్వ్యూ రూమ్లోకి పిలిచి ఈ పంచెలు, ధోవతులు, తర్వాత ఇవి చీరలు అవన్నీ బొత్తిగాను ఒకదానిపైన ఒకటి పెట్టి కౌంట్ చేసి వాటిని దొంతరలాగా ఒక దగ్గర గుదిగుచ్చి అన్నిటికీ దారాలు కట్టి ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసి బీరువాలో పెట్టరా అని చెప్పేసి స్వామి అట్లాంటి డ్యూటీస్ అవన్నీ ఇచ్చేవారనమాట. సో ఆ రోజున ఓ రోజు పొద్దున్న నన్ను సాయి సురేంద్రనాథ్ సార్ని లోపలికి పిలిచారు. పిలిచి ఇవన్నీ చేయండి అని చెప్పేసి పిలిచారనమాట. పిలిచి లోపలికి వెళ్ళిన తర్వాత వాచ్ లేదు టైం ఉంటే దయచేసి త్వరలో పూర్తి చేస్తాను, క్షమించాలి. స్వామి ఆలోచనలతో స్వామి లీల చెప్పుకుంటూ ఉంటేను అసలు సమయాన్ని తెలుసుకోలేమండి, క్షమించాలి, ఆలస్యమైంది. ఈ ఒక్క అనుభవంతో నేను పూర్తి చేస్తాను. వచ్చేసిన తర్వాత పుట్టపర్తిలో స్వామి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఇవన్నీ చేస్తూ సడన్గాను స్వామి నా దగ్గరికి వచ్చారు. అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు, రూమ్లోంచి ఒక రూమ్లోంచి ఇంకో రూమ్లోకి. సడన్గా నా దగ్గరికి వచ్చి, జగమేలే పరమాత్మ నీ దగ్గరే ఉండగా ఎందుకురా ఏడుపు అన్నారు. ఒక్క క్షణం నాకు అర్థం కాల, ఎందుకంటే అసలు గుర్తుకు కూడా రాలేదు నిజానికి. తర్వాత బల్బు వెలిగింది. అర్రే ఇది కదా పాడుకున్నాను అప్పుడు, ఓహో ఇలాగా నిద్రపోయాను అని చెప్పేసి. జగమేలే పరమాత్మ మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు. దీపావళి దగ్గరకు వస్తోంది. ఒకసారి అమ్మ ఫోటోను చూస్తూ, స్వామి ఇంటికి అందరు వచ్చారు, పెద్దవాడు అమెరికాలో ఉన్న పెద్దవాడు ఇంటికి వచ్చాడు, రెండోవాడు ఇంట్లోనే ఉన్నాడు, మూడోవాడు కృష్ణమోహన్ ఇంట్లోనే ఉన్నాడు, ఉషా కూతురు ఇంట్లోనే ఉంది, చివరివాడు మాత్రం హాస్టల్లో మీ దగ్గర ఉన్నాడు స్వామి, దీపావళి పండగకి వాడు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఫోటో దగ్గర కూర్చుని ఏడ్చిందిట. ఏడుస్తే వెంటనే ఆ రోజు బహుశా సాయంత్రమే, స్వామి మీ అమ్మ నీ కోసం ఏడుస్తోందిరా, బస్సు ఎక్కువ వెళ్ళు, దీపావళి పండగ అక్కడ చేసుకొని రాపో అన్నారు. స్వామి ఫోటోలోనే ఉన్నాడు, జస్ట్ ఈ ఫోటోనే కదా స్వామి ఇక్కడ లేడు అనుకుంటే మాత్రం మన అందరం పిచ్చివాళ్ళం అండి. స్వామి నిజంగానే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. దయచేసి మనం ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. చాలా క్లియర్గా నమ్మకంగా మనం ఇది మనసులో పెట్టుకోవాలండి. ఆ నమ్మకమే స్వామికి మనకి చాలా దగ్గర తీస్తుంది, మనని స్వామికి దగ్గర తీస్తుంది. ఆ నమ్మకాన్ని మనం దగ్గర పెట్టుకుని, స్వామి నువ్వే నా సర్వస్వానివి, నువ్వే నా దైవానివి, నువ్వే నాకు అన్నీ ఇవ్వాల్సింది, నీవే తల్లివి తండ్రివి, నీవే గురుడవు దైవము, నీవే నా సర్వస్వము అని చెప్పేసి స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఖచ్చితంగా మనకు కనబడుతూనే ఉంటాడు. భౌతికంగా స్వామి శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళవచ్చును, ఎన్నో తర్వాత కూడా ఇచ్చారండి. ఒకానొకసారి ఒక కలలో, క్విక్గా ఇది కూడా చెప్పి పూర్తి చేస్తానండి. కలలో స్వామి వచ్చి, ఆ రోజున ఎందుకో ఏదో బాధల్లోనూ ఆఫీస్లో కష్టాలు బహుశా ఏవో రకరకాలుగా ఆలోచిస్తూ పడుకున్నట్టున్నాను. కలలో స్వామి వచ్చి సడన్గా పాద నమస్కారం ఇచ్చారు. పాద నమస్కారం ఇచ్చిన తర్వాత ఏదో గాల్లోకి లేచి వెళ్ళిపోతున్నారట. అర్రే స్వామి వెళ్ళిపోతున్నారని చెప్పి గట్టిగా స్వామి పాదాలు పట్టుకుంటే నేను నీతోనే ఉన్నాను, నీలోనే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అన్నారు స్వామి. చాలా క్లియర్గా గుర్తుంది. అయితే లేదు స్వామి నిన్ను వదిలిన స్వామి, నిన్ను వదలను స్వామి అని గట్టిగా పట్టుకున్నా. అలా పైకి వెళ్ళిపోతూ స్వామి మేఘాల్లోకి వెళ్ళారట. మేఘాల్లోకి వెళ్ళిన తర్వాత మేఘాలు ఇలా వస్తున్నాయి వెళ్తున్నాయి. చూడు, కష్టాలు సుఖాలు దుఃఖాలు ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్, చూసావా, ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి.
నేను నిలబడ్డాను, నువ్వు నన్ను గట్టిగా పట్టుకుంటే నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకో. నేను పాదాలు పట్టుకుని అలా గట్టిగా స్వామి పాదాలు పట్టుకుని వేళ్లాడుతున్నా. కింద ఎక్కడో దూరంగా భూమి ఉంది. కష్టాలు సుఖాలు ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్, చూడు వెళ్ళిపోతున్నాయి, వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. నువ్వు నన్ను నమ్ముకుని నా పాదాలని గట్టిగా పట్టుకున్నావు అంటే నిన్ను ఎప్పటికీ నేను వదలను అని చెప్పేసి అయిపోయింది. సో ఇట్లాంటి దృష్టాంతాలు ఐఎమ్ షూర్ మనలో చాలామందికి స్వామి ఎప్పుడూ కలుగజేస్తూనే ఉంటారు. ఈ అవకాశాన్ని నాకు ప్రసాదించిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి, నా దేవదేవుడు, నా సర్వస్వమైన స్వామికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్లూట్ బాయ్గా స్వామి నన్ను పిలిచి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఎంతో ఇందాక అన్నయ్య ఎమ్మెల్యే స్వామి గారు చెప్పినట్లుగాను ఎన్నో ప్లేస్లకి తీసుకెళ్లారు. బాంబేలో షణ్ముఖానంద హాల్లో శంకరాచార్య డ్రామా వేయించినప్పుడు అప్పుడు తీసుకెళ్లారు. నా డిగ్రీలో కొడైకెనాల్కి అప్పుడు తీసుకెళ్లారు. ఎన్నో అనుభవాలు స్వామి ప్రసాదించారండి. కొన్నిసార్లు స్వామి ఇచ్చారు కదా అని చెప్పి ఒక పొంగులాగా, ఒక గర్వంలాగా వస్తే వెంటనే అదేదో మొగ్గని చితిపేసినట్టుగాను, ఈ మాత్రం కూడా రాదా అని చెప్పేసి అట్లాంటి ఇచ్చిన అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కానీ స్వామి నన్ను ఎప్పుడూ ఒకటి మాత్రం రెగ్యులర్గా వాయించు అని చెప్పేసి అడిగేవారు. ఒక్కసారి క్లోజ్ చేసే ముందు ఈ పాట వాయించి స్వామి కోసం, స్వామికి అర్పిస్తూ పాట వాయించి నేను ముగిస్తానండి. సమర్పణ స్వామి పాదాల చెంత సమర్పించడానికి స్వామి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి పంపగా మేమందరం అడగ్గా అంగీకరించి వచ్చి మనందరితోటి తన అనుభూతులను పంచుకున్న రవితేజకి ముందుగా మనందరం కరతాళ ధ్వనులతో మనందరి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఈ ఫామ్ బాయే, ఈ ఫ్లూట్ బాయే మన హైదరాబాద్ బాయ్. అది ఇంకా మన అందరి అదృష్టం.
ఇప్పటిదాకా వచ్చిన మా సోదరులు కానీ గురువులు కానీ అందరూ కానీ ఇతర రాష్ట్రాల నుంచి మిగతా చోట్ల నుంచి వచ్చారు. కానీ ఈనాటి సమర్పించినటువంటి విద్యార్థి మా సోదరుడు హైదరాబాద్ బాయ్. అందువలన పిలిచిన వెంటనే అంగీకరించి, కానీ చాలా రోజులు పట్టిందండి మా తమ్ముడు రావడానికి. చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నా, కానీ స్వామి ఈనాడు ఈ రోజున సంకల్పించారు కాబట్టి ముందరంతా కూడా అతనికి అనేక అడ్డంకులు కల్పించారు. కానీ ఇప్పటికీ చక్కగా ఆ క్లౌడ్స్ అని చెప్పాడు కదండి, అలా అవన్నీ పోయి ఈ రోజున మనందరికీ స్వామి ఆ అనుభూతులను మనతో పంచుకోవడానికి వచ్చిన రవితేజకి మనందరి చిరు జ్ఞాపికగా స్వామి ఛాయాచిత్ర జ్ఞాపికని ఇవ్వమని కోరుతూ, మన సత్యసాయి సేవా సంస్థల హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎంబీఆర్ శేషాయి గారిని, అదేవిధంగా ఈలపాటనే ఇంటిపాటగా చేసుకున్న ఈలపాట శివప్రసాద్ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తూ రవితేజకి స్వామి ఛాయాచిత్ర జ్ఞాపికని శాలువాని ఇవ్వవలసిందిగా కోరుతూ రవితేజని, శివప్రసాద్ గారిని, ఎంబీఆర్ శేషాయి గారిని వేదికపైకి సగౌరవంగా ప్రేమపూర్వకంగా మీ అందరి కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తున్నాను. స్వగృహే పూజ్యతే పితరః స్వగ్రామే పూజ్యతే ప్రభుః స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఇది భర్తృహరి సుభాషితం. విద్వాంసుల కూడా అందరినీ కూడా సర్వత్రా సర్వకాల సర్వావస్థలందు మనం పూజించుకోవాలని భర్తృహరి సుభాషితం అండి. ఇది పూజ కాదు, ప్రేమ కానుక. స్వామి ఛాయాచిత్ర జ్ఞాపిక, అదేవిధంగా సమర్పణ ఛాయాచిత్ర జ్ఞాపిక. ఈ కార్యక్రమం అంతా ఇంత దిగ్విజయంగా జరిపించిన స్వామికి కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ, మరల నవంబర్ నెలలో స్వామి పుట్టినరోజు పండుగ తరువాత వచ్చేటువంటి ఆదివారం 27వ తారీఖున 4వ ఆదివారం నాడు మనందరం మళ్ళీ సమర్పణలో కలుసుకుందాం. స్వామికి మంగళహారతి సమర్పించవలసిందిగా రవితేజను కోరుతున్నాను. జై సాయిరామ్. జగదీశ హరి స్వామి సత్య సాయి హరే భక్త జనా సంరక్షక భక్త జనా సంరక్షక ప్రతి మహేశ్వర ఓం జయ జగదీశ హరి శశివదనా శ్రీకర సర్వా ప్రాణపతి స్వామి కరుణా ప్రాణపతి ఆశిత ఓం జయ జగదీశ హరి మాతా పితా గురుదైవము మరియంతయు నీవే స్వామి మరియంతయు నీవే నాద బ్రహ్మ జగన్నాథ నాద బ్రహ్మ జగన్నాథ నాగేంద్రాశయన ఓం జయ జగదీశ హరి సాయి మహాదేవ సత్య సాయి మహాదేవ మంగళహారతి అందుకో మంగళహారతి అందుకో మంగళ గిరిధారి ఓం జయ జగదీశ హరి నారాయణ 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 ఓం సత్య నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ నారాయణ ఓం జయ సద్గురుదేవా నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ 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 ఓం శాంతి 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 సమస్త లోకా సుఖినో సమస్త లోకా సుఖినో భవంతు.